మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలం వేళ మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ప్రతి వారం కూడా మనం గురువారం సాయంకాలంన దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమమైనటువంటి రీతిలో సిస్టమాటిక్ వేలో, అలాగే లోతైనటువంటి విధానంలో గా, అలాగే ప్రాక్టికల్గా అంటే మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగా మనం పాటించగలమో ఆ యొక్క కోణాన్ని దృష్టిలో ఉంచుకొని, తద్వారా మన యొక్క గోల్ ఏంటి అంటే ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే మన యొక్క జీవితము యొక్క మార్పు అనేటటువంటి ఒక ఉద్దేశంతో, ఆ అప్రోచ్తో లేక ఆ గోల్తో మనం ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ చేస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా మనము క్రొత్త నిబంధనని స్టార్ట్ చేశాము. మీ అందరికి తెలుసు ఆ విషయం, రెగ్యులర్గా వచ్చే వారికి తెలుసు ఆ విషయం. న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధనలో ఇదివరకే మనము 5 పుస్తకాలను మనము ముగించాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యాలు ముగించుకొని రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. పౌలు ఆయా సంఘాలకు లేక వ్యక్తులకు రాసినటువంటి పత్రికలను ఇప్పుడు మనం ప్రారంభించాం. అందులో భాగంగా మొదటి పత్రిక అయినటువంటి రోమీలకు రాసినటువంటి పత్రికను మనము ప్రస్తుతానికి అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా ఇదివరకు మనం 7 అధ్యాయాలను ముగించాం. ఈ రోజున 8వ అధ్యాయాన్ని మనము ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి అందరు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మీ యొద్ద ఉంచుకొని, వీలైతే ఒక నోట్బుక్ పక్కన ఉంచుకొని పెన్తో ఇక్కడ మనము డిస్కస్ చేస్తున్నటువంటి విషయాలను, ఈ యొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క వచనాన్ని చదువుతూ నేను ఆ ఒక్కొక్క వచనాన్ని లేదా ఆ సెక్షన్ని వివరిస్తూ ఉండగా పరిశుద్ధ ఆత్ముడే మనకు పరమ బోధకుడిగా ఉండి మనందరికీ కూడా ఆయన నేర్పించవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. కాబట్టి మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నేర్చుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. కాబట్టి మనందరూ కూడా ఆ నేర్చుకునే మనస్సు, విత్ ద స్పిరిట్ ఆఫ్ టీచబిలిటీ, ఆ నేర్చుకునే మనసుతో దేవుని యొక్క పాదాల చెంత మనము ఈ యొక్క సాయంకాలం కూర్చున్నట్లయితే ప్రభు తప్పకుండా మన హృదయంలో ఏం జరుగుతుందో, మనకు ఎటువంటి వాక్యము, బోధ, దేవుని మాట అవసరమో ఈ సాయంకాలం కూడా తప్పకుండా మనందరికి దేవుడు అనుగ్రహిస్తాడని విశ్వాసం నాకుంది. మనము ఈరోజు డైరెక్ట్ గా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్ళడానికంటే ముందుగా ఒక చిన్న రీక్యాప్ చేద్దాం. అంటే లాస్ట్ వీక్ గడిచినటువంటి వారంలో మనము రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మనం చదివాం. కాబట్టి ఒక్కసారి ఫ్యూ మినిట్స్ నేను మీకు దాని గురించి ఒక రీక్యాప్ చెప్పిన తర్వాత, అంటే మనం అందులో చూసినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అది చూసి అప్పుడు ఈనాటి బైబిల్ స్టడీలోకి 8వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఇట్ ఈస్ కనెక్టెడ్, లైక్ వన్ చాప్టర్ ఈస్ కనెక్టెడ్ టు ది అనదర్. సో కాబట్టి మనము ఆ యొక్క ఐక్యతను అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. వాస్తవంగా మనకు అధ్యాయాలుగా, వచనాలుగా విభజించబడినప్పటికీ బైబిలు అదంతా కూడా ఒక సందేశం. యాజ్ ద ఎపిసల్ టు ద రోమన్స్ ఈజ్ జస్ట్ వన్ మెయిన్ స్క్రోల్ ఒరిజినల్ గా చూస్తే. ఓకే, సో కాబట్టి ఇదంతా కూడా వాస్తవంగా దేవుడు మొట్టమొదటిగా ఇదంతా ఒక సందేశంగా దేవుడు వ్రాయించడం జరిగింది. అయితే దాని తర్వాత మనకు కొన్ని సంవత్సరముల తర్వాతనే మనకు అధ్యాయాలు గాను, వచనాలు గాను దైవజనులు, బైబిల్ పండితులు మనకు అర్థం అవడం కోసం దాన్ని అలాగా విభజించడం జరిగింది. అందుకే అయితే మనము దాన్ని అర్థం చేసుకోవాలంటే క్షుణ్ణంగా we need to take that into the entire text into consideration. సో అందుకని ముందు అధ్యాయం ఓకే, అందులో ఏం చదివాము, ఈరోజు అధ్యాయంలో ఏమున్నది, అలాగే నెక్స్ట్ రాబోయే అధ్యాయంలో ఏమున్నదో అంతా ఒకదానికొకటి ఇది ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. కాబట్టి అందుకే మనము చదవాలి. కొన్నిసార్లు మనకు కూడా కొన్ని వచనాలు చదివినప్పుడు అర్థం కాకపోవచ్చు. చాలా మంది కూడా అపార్థం చేసుకునేది, మిస్అండర్స్టాండ్ చేసుకునేది కూడా ఏంటంటే, ఒక వచనాన్ని వారు తీసుకుని వారు దానికి ఏదేదో అర్థాలు చెబుతూ లేక అర్థం చేసుకుంటూ ఉంటారు. సో దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్
ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్. సో ఏ ఉద్దేశంలో లేక ఏ సందర్భంలో ఆ యొక్క వాక్యం రాయబడిందో అది మరి మనకు తెలియాలి అంటే, అర్థం చేసుకోవాలంటే దానికి ముందు ఉన్నటువంటి వచనాలను లేక ముందు అధ్యాయాన్ని లేక తర్వాత అధ్యాయాన్ని మరి మనము సమిష్టిగా కలిపి చదివినప్పుడు మనకు ఆ యొక్క వచనం యొక్క భావము అర్థమవుతుంది. సో అందులో భాగంగా ఒకసారి మరి మనం లాస్ట్ వీక్ 7వ అధ్యాయంలో చూసినటువంటి విషయాలను క్లుప్తంగా మీతో పంచుకుంటాను. మరి 7వ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి టైటిల్ ఏంటండి? అక్కడ చూస్తున్నారు, చదవండి ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని. విక్టరీ ఇన్ జీసస్ క్రైస్ట్. ఓకే, విక్టరీ ఇన్ జీసస్ క్రైస్ట్. ఓకే, రైట్. సో మీరు మాట్లాడిన తర్వాత దయచేసి మళ్ళీ మ్యూట్ లో ఉంచేసుకోండి, ఎందుకంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంటది. సో మీరు మాట్లాడినప్పుడు మాత్రమే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, మళ్ళీ దాన్ని మ్యూట్ లో ఉంచేసేయండి. అప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకే, 7వ అధ్యాయపు సారాంశం అంతా ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒక్క ఫ్రేజ్ లో చెప్పాలంటే, విక్టరీ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తులో మరి మనకున్నటువంటి విజయము అనే అంశాన్ని మీతో నేను పంచుకోవడం జరిగింది. ఓకే, సో ఆ 7వ అధ్యాయంలో మనం చూసినటువంటి కొన్ని అంశాలు అక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదా. సో ద బిలీవర్ అండ్ ద లా, ధర్మశాస్త్రమునకు విశ్వాసికి ఉన్నటువంటి మధ్య తేడా ఏంటో మరి లాస్ట్ వీక్ లో మరి మనం చూసాం. అలాగే ఫ్లెష్ అండ్ ద స్పిరిట్, ఓకే, శరీరమునకు ఆత్మకు మధ్య ఉన్నటువంటి తేడాలు కూడా అక్కడ గమనించాం. అలాగే హ్యూమన్ వీక్నెస్, సో మనుష్యుని యొక్క వైఫల్యత లేక బలహీనత గురించి కూడా 7వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడారు. అలాగే మనుష్యులు బలహీనమైన వారు కాబట్టి మరి ఇక మనకు విడుదల ఎవరిలో ఉన్నది? డెలివరెన్స్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తులో మాత్రమే మరి మనకు విజయం ఉన్నది అనే విషయాన్ని చూసాం. ఇక ద పాత్ టు విక్టరీ, ఆ విజయాన్ని పొందుకోవాలి అంటే ఏంటి ఆ మార్గం అనేది కూడా మనకు 7వ అధ్యాయంలో పౌలు గారు దాని గురించి మాట్లాడారు. సో మనం ఓవరాల్ గా నేను చెప్పినట్టుగా ముందు అధ్యాయము, ప్రస్తుత అధ్యాయము, తర్వాత అధ్యాయం. ఓకే, సో అది ఒకటి తర్వాత ఒకటి మనం ఇలాగా పెట్టి చూసినప్పుడు మనకు చాలా అర్థవంతంగా అందులో ఏముందో మనకి తెలిసిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రోమన్స్ చాప్టర్ 6లో అక్కడ బిలీవర్స్ ఆర్ డెడ్ టు సిన్, విశ్వాసులు అయినటువంటి వారు పాపమునకు వారు చనిపోయి ఉన్నారు అనే థీమ్, అనే అంశం, టాపిక్ అనేది పౌలు గారు అక్కడ ప్రస్తావించారు. ఓకే, మరి రోమన్స్ 7వ అధ్యాయం అంటే లాస్ట్ వీక్ మనం స్టడీ చేశాం కదా, అక్కడ పౌలు గారు దేని గురించి ప్రస్తావించారు? ఎక్కువ శాతము బిలీవర్స్ ఆర్ డెడ్ టు ద లా. ఓకే, పాపమునకు మాత్రమే కాదు, మరి పాత నిబంధనకు సంబంధించినటువంటి ధర్మశాస్త్రమునకు కూడా, ధర్మశాస్త్రం విషయంలో కూడా విశ్వాసులు చనిపోయి ఉన్నారు. ఓకే, సో ఎందుకు అని నేను చెప్పినప్పుడు మీకు లాస్ట్ వీక్ చెప్పాను, ధర్మశాస్త్రము మరి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ధర్మశాస్త్రం మరి మంచిదా చెడ్డదా? మంచిదే. ఓకే, అయితే ధర్మశాస్త్రము చేయలేని పని ఒకటి ఉన్నది. ఎవరైనా మరి చెప్పగలరా? మైక్ ఆన్ చేసుకుని త్వరగా. సో ధర్మశాస్త్రము దేవుడే ఇచ్చాడు పాత నిబంధనలో మోషే ద్వారా. ధర్మశాస్త్రము మంచిది కూడా, ఎందుకంటే మరి దేవుడు వారందరినీ కూడా ఆత్మీయంగా వారు సరైన రీతిలో ఉండాలి అంటే ధర్మశాస్త్రం పాటించాలి. అయితే మరి ఇప్పుడు ఎవరైనా లాస్ట్ వీక్ అటెండ్ అయిన వాళ్ళు చెప్పండి, లేక ఎవరైనా పర్లేదు, ధర్మశాస్త్రం చేయలేని ఒక పని ఏమిటి? చెప్పండి, ఎవరైనా పర్లేదు, మైక్ ఆన్ చేసుకుని చెప్పండి. మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీట్లో పెట్టేసుకోండి. ధర్మశాస్త్రం ఏది తప్పు, ఏది పాపం కాదు అని చెప్పేది, కానీ ఆ పాపం నుండి విడిపించలేదు. ఓకే, గుడ్. గమనించండి, ధర్మశాస్త్రం మంచిదే. అదేం చేస్తుంది మనకి? ఇట్స్ లైక్ ఏ, మీకు ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పాను కదా, ఇట్ ఈస్ లైక్ వాట్? మిర్రర్. మిర్రర్, ఎస్. ఓకే, అది ఒక అద్దము లాంటిది. సో యాజ్ ఇట్ ఈస్, మనం అద్దం ముందు నించున్నప్పుడు ఎలాగైతే ఆ అద్దము ఓకే మన యొక్క ఆకారాన్ని చూపిస్తుందో, అంతేగాని మళ్ళీ అద్దం మనల్ని సరి చేయలేదు, మనమే సరి చేసుకోవాలి కదా. సో అలాగా ధర్మశాస్త్రము చేయలేని పని ఏమిటంటే మనుష్యులను వారిని పాపము నుంచి రక్షించలేదు. సో కేవలం వారి యొక్క పాపమును ఎత్తి చూపిస్తుంది మాత్రమే. సో కాబట్టి అయితే మరి మనిషి యొక్క పాపమును రక్షించే శక్తి ఎవరికున్నది? రోమా 7 ప్రకారం చెప్పండి.
యేసుక్రీస్తుకు మాత్రమే ఆ శక్తి ఉంది కదా. సో అందుకని నౌ బిలీవర్స్ ఆర్ వీఆర్ డెడ్ టు ద లా. ఓకే, రైట్. సో ఎందుకంటే మరి మనకు క్రొత్త నిబంధనను దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన దేవుడు అనుగ్రహించాడు. ఓకే, సో కాబట్టి అది ఇక నెక్స్ట్ 8th చాప్టర్ ఈ రోజు మనం స్టడీ చేయబోయే అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం కూడా బిలీవర్స్ లివ్ బై ద స్పిరిట్. సో ఇప్పుడు ఈ రెండు అధ్యాయాల్లో కూడా డెడ్ అని చూసాం కదా. సో రోమన్స్ 6 లో వీఆర్ డెడ్ టు ద సిన్ అండ్ 7 డెడ్ టు ద లా. బట్ దెన్ ఇప్పుడు మరి మనము చనిపోయాము, అయితే మరి ఇప్పుడు ఎవరిలో జీవిస్తున్నాం, ఎవరిలో మన జీవం ఉన్నదని చూస్తే నౌ వి లివ్ బై ద స్పిరిట్. ఆత్మ ద్వారా మనము జీవిస్తూ ఉన్నాము, లేక ఆత్మ ద్వారా ఆ దేవుని జీవము మనలో పనిచేస్తూ ఉన్నది, లేక మనలో అది ప్రవహిస్తూ, లేక మన ద్వారా కూడా అది కార్యం చేస్తూ ఉన్నది. నౌ యు లివ్, వి ఆల్ లివ్ బై ద స్పిరిట్ అనే అంశము 8వ అధ్యాయంలో మనకు అనిపిస్తుంది. రైట్. సో ఓవరాల్ గా లాస్ట్ వీక్ మరి మనము స్టడీ చేసినటువంటి 7వ అధ్యాయాన్ని గనక మీకు ఒక 3 భాగాలుగా 3 parts గా డివైడ్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో మొదటి భాగంలో మొదటి 6 వచనాల్లో పౌలు అక్కడ వీఆర్ డెడ్ టు ద లా, మనం ధర్మశాస్త్రం చనిపోయి ఉన్నాము అనే విషయాన్ని చెప్పారు. సో చెప్పడంలో ఆయన ముఖ్యమైన అంశం ఏంటంటే బిలీవర్స్ నౌ బిలాంగ్ టు క్రైస్ట్, మనం ఇప్పుడు విశ్వాసులు, క్రీస్తుకు చెందిన వారుగా మనం ఉన్నాం. రెండవదిగా సెకండ్ పార్ట్ 7వ అధ్యాయము 7 to 13 verses లో పర్పస్ ఆఫ్ ద లా, ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అక్కడ రాయబడింది. ఇప్పుడు దాని మెయిన్ ఐడియా పౌలు గారు అది ఎందుకు చెప్పారంటే దాని వెనుక ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సందేశం, ద మెయిన్ మెసేజ్ ఏంటి అంటే ద లా రివీల్ సిన్, ఓన్లీ క్రైస్ట్ క్లెన్సెస్. ఇప్పుడే మీతో చెప్పాను కదండి, ధర్మశాస్త్రం కేవలము మన యొక్క పాపమును అది ప్రత్యక్షపరుస్తుంది, లేక బహిరంగంగా చేస్తుంది, కానీ క్రీస్తు మాత్రమే మరి మనల్ని రక్షించి పరిశుద్ధపరచగలడు. ఇక రోమాపత్రిక 3వ పార్ట్లో 3rd part లో 14 to 25 verses లో పాల్ స్పోక్ అబౌట్ ద ఇన్నర్ స్ట్రగుల్ ఎవ్రీ వన్ గో త్రూ. ప్రతి ఒక్క మనిషి కూడా లోపల మనకు జరుగుతున్నటువంటి ఒక అంతరంగంలో జరిగేటటువంటి ఒక పోరాటం గురించి, ఒక స్ట్రగుల్ గురించి ఆయన మాట్లాడారు. ఓకే, సో దాని ద్వారా మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే హ్యూమన్ వీక్నెస్ అండ్ ద క్రై ఫర్ డెలివరెన్స్. సో మనుషుని యొక్క బలహీనత, ఓకే, అలాగే ఇక అందులో నుంచే మరి మనము దేవునికి మరి విమోచన కొరకై మరి పెట్టేటటువంటి మొర గురించి పౌలు గారు అక్కడ మాట్లాడుతూ అలాగా ఆ అధ్యాయాన్ని ముగించారు. ఇక ముగించి ఇక నెక్స్ట్ చాప్టర్లో, అందుకే మీరు ఆ వచనానికి దీనికి ఒక కనెక్షన్ ఉంది. ఓకే, సో ఒకసారి మీరు లాస్ట్ చాప్టర్ అది 7వ అధ్యాయం చివరి వచనాన్ని ఎవరైనా చదవండి, మైక్ ఆన్ చేసుకుని, verse 25. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడినై ఉన్నాను. ఓకే, సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఓకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని, ఇక అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులు మాత్రమే మనకు విజయము ఉన్నది అనే విషయాన్ని చెబుతూ ఆయన అధ్యాయాన్ని ముగించారు. రైట్. సో ఇప్పుడు దానికి కంటిన్యూయేషన్ గా 8వ అధ్యాయంలోకి ఇప్పుడు మరి మనము వెళ్దాం. రైట్. సో ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది ఏంటంటే రీక్యాప్, అంటే జస్ట్ లాస్ట్ వీక్ మీతో ఏం పంచుకున్నానో ఫ్యూ మినిట్స్ లో మీకు అది రీక్యాప్ లాగా చెప్పడం జరిగింది. సో అంటే యూ విల్ నో ఓకే మేము ఏం స్టడీ చేసాం, ఇప్పుడు పౌలు గారు చెప్తున్న అంశానికి దానికి దీనికి లింక్ ఎలా ఉందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. రైట్. ఓకే, ఇప్పుడు ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని మరి ఈ అధ్యాయానికి మనకు ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటో, టాపిక్ ఏంటో ఒకసారి చదవండి. పర్పస్ బిహైండ్ లైఫ్స్ ఛాలెంజెస్. ఓకే, సో గమనించిన మన జీవితంలో ఎన్నో రకాల ఛాలెంజెస్, ఓకే, సవాళ్ళు, ప్రశ్నలు, ప్రతికూల పరిస్థితులు, లేక ఇబ్బందులు, లేక శోధనలు, ఓకే, లేక మీరు అనుకొననివి జరిగినటువంటి పరిస్థితులు, అవి మనందరికీ కూడా కామన్ గా మన లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. ఓకే, వి ఆల్ ఎక్స్పీరియన్స్ సర్టన్ ఛాలెంజెస్. అటువంటి పరిస్థితుల్లో మరి వెంటనే మరి మనందరూ కూడా చాలా సార్లు నిరుత్సాహానికి గురవుతూ ఉంటాం. వి ఆల్ గెట్ డిస్కరేజ్డ్ వెరీ ఈజీలీ వెన్ యూ ఫేస్ సర్టన్ ఛాలెంజెస్, డిసప్పాయింటెడ్. ఓకే, సో కొంతమంది ఇంకా దాన్ని సీరియస్ గా తీసుకుని ఇంకా డిప్రెషన్ లో కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, సో ఆ పరిస్థితుల్లో మరి మన మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది, ఓకే, ఎందుకు
ఓకే, నా జీవితంలో ఈ యొక్క పరిస్థితి ఎదురైంది, లేక ఎందుకు దేవుడు దీన్ని నా జీవితంలో అనుమతించాడు, లేక నేనే ఎందుకు, నాకే ఎందుకు ఇది జరుగుతుంది, వై మీ అనే ఒక ప్రశ్న సాధారణంగా మనుషులుగా మరి మనకు వస్తుంటది. అయితే ఈ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అండి. ఎందుకంటే మరి మనకు ఉన్నటువంటి అటువంటి ప్రశ్నకు సమాధానము ఈ అధ్యాయంలో మనకున్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మరి టైటిల్ మరి ఎక్కడి నుంచి మనం తీసుకున్నాము? 8వ అధ్యాయం 28వ వచనం. ఓకే, చదవండి వర్స్ కూడా. చదవమ్మా వర్స్ కూడా, ఇక్కడ ఉన్న వర్స్. And we know that all things work together for good to those who love God, to those who are called according to his purpose. 28వ వచనాన్ని కనుక మనం చూసినట్టయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అనే వాక్యం ఉంది కదా, 28వ వచనము. సో దాన్ని నేను ఆధారం చేసుకొని ఈ అధ్యాయానికి ఈ యొక్క టైటిల్ లేక థీమ్ ఇవ్వడం జరిగింది, పర్పస్ బిహైండ్ లైఫ్స్ ఛాలెంజెస్. ఇది చాలా అర్థవంతమైనటువంటి టాపిక్. అలాగే ప్రాక్టికల్ గా మనందరూ కూడా ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అటువంటి పరిస్థితుల్లో మనకు ఎదురయ్యేటటువంటి అనేక రకాల ప్రశ్నలకు ఈ అధ్యాయంలో ఈ రోజు మనకు సమాధానము దొరకబోతోంది. అలాగే మనకున్నటువంటి అనేక రకాల పరిస్థితులకు మరి ఒక గొప్ప ఆన్సర్ లేక గొప్ప ఎంకరేజ్మెంట్ అనేది ఈ రోజున మరి మనకు ఈ అధ్యాయం నుంచి లభించబోతుంది. ఓకే, సో కీప్ దట్ ఇన్ మైండ్. సో దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నౌ లెట్ us see the chapter outline. ఓకే, మీకు తెలుసు కదా, ప్రతి అధ్యాయాన్ని కూడా మనము సులువుగా అర్థం చేసుకోవడానికి కొన్ని డివిజన్స్ లేక కొన్ని సెక్షన్స్ గా మనం డివైడ్ చేసి ఆ యొక్క అంశాలను మనం అధ్యయనం చేస్తున్నాం. ఓకే, సో ఈ 8వ అధ్యాయంలో మరి మనకు 39 వచనాలు ఉన్నాయండి. ఈ 39 వచనాలను కూడా మనం ఇలా డివైడ్ చేసుకుంటే, మొదటి భాగం, మొదటి 4 వచనాల్లో మనం చూసే విషయం ఏంటంటే నో కండెమ్నేషన్. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు అనే అంశాన్ని పౌలు గారు మాట్లాడారు. దాన్ని ఒక్కొక్క వచనాన్ని చదువుకొని మీకు దాన్ని వివరించడం జరుగుతుంది. ఇక సెకండ్ సెక్షన్ ఏంటి అంటే 5 to 11, 5 నుంచి 11 వచనాల్లో మైండ్ ఆఫ్ ద స్పిరిట్. ఓకే, సో కాబట్టి మనము ఆత్మీయ మనస్సు ఎలా కలిగి జీవించాలి. ఓకే, అందులోనే హీ స్పోక్ అబౌట్ ద ఫ్లెష్ వర్సెస్ ద స్పిరిట్. ఓకే, శరీరమునకు మరియు ఆత్మకు గల మధ్యలో గల తేడాలు, అందులో ఉన్నటువంటి ఒక పోరాటం గురించి కూడా పౌలు గారు చెప్పారు. దాన్ని కూడా మరి మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత 12 నుంచి 17 వచనాలు చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారులు, దేవుని పిల్లలు ఏ రీతిగా ఉండబోతున్నారో, ఏ రీతిగా ఉండాలో పౌలు గారు మాట్లాడారు. ఇక నెక్స్ట్ ఆయన సఫరింగ్ అండ్ ఫ్యూచర్ గ్లోరీ అంటే మనకు ఎదురయ్యేటటువంటి ప్రతికూల పరిస్థితులు, శ్రమలు, అలాగే అందులో మనకు ఎదుర్కోబోయేటటువంటి భవిష్యత్తులో పొందుకుపోయే మహిమ గురించి కూడా అందులో మాట్లాడారు. ఇక 28వ వచనంలో ఇప్పుడే మనం చదువుకున్నాం కదా వచనం, ఆల్ థింగ్స్ వర్క్ ఫర్ గుడ్, అన్ని కూడా మేలు కొరకై దేవుడు ఏ రీతిగా జరిగిస్తాడన్న వచనాన్ని మనము ఒక స్పెషల్ ఫోకస్ గా తీసుకొని దాన్ని మెడిటేట్ చేయబోతున్నాం. 29 నుంచి 30 వచనాల్లో గాడ్స్ ఇటర్నల్ పర్పస్, దేవుని యొక్క అనాది ప్రణాళిక గురించి 29 వచనాలు ఉంది. ఇక లాస్ట్ సెక్షన్ 31 to 39 వర్సెస్ లో మోర్ దాన్ కాంకరర్స్, మనందరూ కూడా క్రీస్తులో ఏ రీతిగా విజయాన్ని పొందుకునే వారుగా ఉన్నామో ఆ విషయాన్ని పౌలు గారు అక్కడ మాట్లాడారు. సో ఈ యొక్క అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనదండి. దిస్ ఇస్ ద మోస్ట్ స్టడీడ్ చాప్టర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనలోనే ఇది ఎక్కువగా అందరి చేత ఎక్కువగా చదవబడినటువంటి లేక చదవబడుతున్నటువంటి అధ్యాయంగా దీన్ని పేర్కొంటూ ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఈ యొక్క అవుట్లైన్ ని లేక ఈ డివిజన్ మీ మైండ్ లో ఉంచుకొని ఇప్పుడు మరి మనం ఒక్కొక్క సెక్షన్ లోకి వెళ్దాం. ఎవరైనా ఒకరు మరి బైబిల్ తీసి ఇంగ్లీష్ అయినా పర్లేదు, తెలుగు అయినా పర్లేదు, మొదటి 4 వచనాలు చదవండి. ఫస్ట్ సెక్షన్ లోకి వెళ్దాం. మొదటి 4 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను.
శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. గమనించండి, మొదటి భాగంలో కాబట్టి అనే మాటతోనే పౌలు గారు స్టార్ట్ చేస్తున్నారు. సో కాబట్టి అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? అంతవరకు కూడా ఆయన ఏదో ఒక విషయాన్ని చెప్పారు. మనం కూడా మన కాన్వర్జేషన్ లో ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతూ కాబట్టి, సో, అందువల్ల అని వాడుతుంటాం కదా. సో ఆ కీవర్డ్స్ మనం క్యాచ్ చేయాలి. అలా ఉన్నప్పుడు దట్ మీన్స్ ఆయన ముందు ఏదో చెప్పాడు అని అర్థం. అందుకే నేను చెప్పాను, మనకు అధ్యాయాలుగా వచనాలుగా బైబిల్ డివైడ్ చేయబడినప్పుడు కూడా వాస్తవంగా ఇట్స్ ఆల్ కనెక్టెడ్, ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికొకటిది అనుసంధానం చేయబడి ఉన్నది. అందుకే మరి మనం ముందు వచనాలు చదవాలి, తర్వాత వాక్య భాగాన్ని చదివితే అప్పుడు ఆయన ఏ సందర్భంలో ఏ మాట చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. అలా కాకుండా మనం ఎక్కడో ఒక చోట ఒక వచనాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బయట తీసి మనం దానికి అర్థం చేసుకోవాలంటే అది కష్టం. సో కాబట్టి అందువల్ల ఆ ముందు ఉన్న వాక్య భాగాన్ని కూడా చదవాలి. సో కాబట్టి అన్నప్పుడు ఈ 7వ అధ్యాయం చివరి సెక్షన్ లో పౌలు గారు హ్యూమన్ వీక్నెసెస్ లేక హ్యూమన్ స్ట్రగుల్ గురించి మాట్లాడుతూ ఇక యేసుక్రీస్తు ద్వారా ఏ రీతిగా ఒక వ్యక్తి విజయాన్ని పొందుకుంటాడు దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు మొదటి భాగంలో చెప్తున్నాడు కదా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి అంటే అర్థం ఏంటంటే, సో ఏదో కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ఉచ్చరించువారు మాత్రమే కాదు. చాలా మంది మరి మేము కూడా చిన్నప్పటి నుంచి క్రైస్తవులమేనండి చెప్పుకుంటూ ఉంటారు కదండి. కానీ వారు క్రైస్తవుల్లాగా జీవించారు. వారిని మనం ఏమని పిలుస్తాం? నామకార్థ క్రైస్తవులని పిలుస్తాం, లేక పండు క్రైస్తవులని పిలుస్తాం. ఓకే, లేకపోతే ఇంకా యేసు ప్రభు భాషలో అయితే వేషధారులు అనే వాటి ఇంకా స్ట్రాంగ్ వర్డ్ అని చేశారు కదా. సో కాబట్టి అలాగుంటది. సో కాబట్టి అలాగా క్రీస్తు యేసునందున్న వారు అంటే ఏదో కేవలం క్రైస్తవ పేరు పెట్టుకోవడం మాత్రమే కాదు, లేకపోతే కేవలం ఏదో చర్చికి వెళ్ళేవారు మాత్రమే కాదు. అయితే సో ఎవరైతే క్రీస్తు యేసును తమ సొంత రక్షకుడిగా, తమ సొంత ప్రభువుగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభుని తమ యొక్క అనుదిన జీవితంలో ఆయనని వెంబడిస్తూ ఆయన చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలకు లోబడి వెంబడిస్తూ ఉన్నారో వారు మాత్రమే దేవుని దృష్టిలో నిజమైనటువంటి క్రైస్తవులు, లేక యేసుక్రీస్తునందున్నటువంటి వారు మాత్రమే. సో కాబట్టి అటువంటి వారికి ఇక ఏ శిక్షా విధి లేదు అన్నప్పుడు ఇక వారు దేవుని యొక్క తీర్పులోకి వారికి రారు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము వారి మీద ఉండదు. సో దేవుని ఉగ్రత, కోపము అంటే మనకు వెంటనే ఏది గుర్తుకు రావాలి? ఇదే రోమా పత్రికలో మరి మనము మొదటి అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు అక్కడ మీరు 18వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు, అంటే ఎవరైతే దేవుణ్ణి దూషించేవారు, దేవుణ్ణి వ్యతిరేకించేవారు, దేవునికి వ్యతిరేకంగా మరి పాపం చేసేవారు, అటువంటి వారి మీదకి దేవుని తీర్పు, ఉగ్రత వస్తుందని పౌలు రోమా పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పారు కదండి. సో కాబట్టి అటువంటి ఉగ్రత, అటువంటి తీర్పు మరి ఇప్పుడు వీరి మీదకి రాదు. ఎవరి మీదకి? క్రీస్తు యేసుందని ఉన్నటువంటి వారికి అది రాదు. ఓకే, సో ఎందుకు రాదు అని కనుక ఆలోచిస్తే 2వ వచనం మనం చదువుకున్నాం కదా, క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఓకే, సో ఇప్పుడు మరి మనం ఒకప్పుడు పాపులమే అయితే క్రీస్తు యేసును మనం విశ్వాసం ఉంచుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసినటువంటి ఆ యొక్క కార్యము ద్వారా ఇప్పుడు దేవుడు ప్రభు ఏం చేశాడు? ధర్మశాస్త్రం కూడా చేయలేనటువంటి కార్యాన్ని ప్రభు మన కొరకే చేశాడు. ఆయన మనకు పాప క్షమాపణను ఆయన మనకు అనుగ్రహించాడు. పాప మరణముల యొక్క నియమము నుంచి ఆయన మనల్ని విడిపించాడు. లాస్ట్ చాప్టర్ వర్స్ 25లో కూడా పౌలు గారు అదే చెప్పారు కదా. సో అది చెబుతూ దాన్ని ఇక్కడ కూడా ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి దేవుడు మనలను అటువంటి పాపము నుంచి, లేక అటువంటి అపరాధ భావము నుంచి, ఇక్కడ మీరు టైటిల్ గిల్ట్ అనే వర్డ్ చూస్తున్నారు కదండి.
గిల్ట్. సో అంటే ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత తన మనస్సులోకి వచ్చేది గిల్ట్, అంటే తెలుగులో అపరాధ భావము, అంటే నేను తప్పు చేశాను అనే ఒక భావన. సో ఆ గిల్ట్ నుంచి, అలాగే షేమ్, ఓకే, సో ఏ అవమానం అయితే దాని ద్వారా మనం పొందుకుంటామో, ప్రభువు యేసయ్య మనలను అటువంటి గిల్ట్ నుంచి, షేమ్ నుంచి మనల్ని ఆయన విడిపించారు. సో అందుకే మీరు ఆ టైటిల్ చూస్తున్నారు కదా, ఫ్రీడమ్ ఫ్రమ్ గిల్ట్ అండ్ షేమ్. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. వెరీ క్లియర్. ఇంత ముందే మీరు చెప్పారు కదండి. సో ధర్మశాస్త్రము చేయలేని పనిని ప్రభు చేశాడు. సో ధర్మశాస్త్రము ఒక వ్యక్తి యొక్క పాపమును క్షమించడానికి దానికి శక్తి, అర్హత, యోగ్యత లేదు. అయితే ప్రభు అది మన కొరకై చేశాడు. శరీరము ననుసరించక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి, సో అంటే మనలను పాపము నుంచి విడిపించడానికి ప్రభువు దేవుడు ఏం చేశాడు, తన సొంత కుమారుని కూడా ఆయన శరీరాకారంతోనే ఈ లోకానికి పంపాడు. అందుకే ప్రభు నరావతారిగా ఈ లోకంలో జన్మించడం జరిగింది. పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. అంటే మనందరూ చేసినటువంటి పాపానికి దేవుడు ఏం చేశాడు, శిక్షను ఆయనకు విధించడం జరిగింది. సో కనుక క్రీస్తుకు విధించడం జరిగింది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై. సరే, మనం ఇక్కడ ఫస్ట్ 4 verses చదువుతున్నాం కదా. ఫస్ట్ 4 verses మాత్రమే. ఓకే, సో కాబట్టి ఈ 4 వచనాల్లో మనం ఇక్కడ చూస్తున్న విషయం ఏంటి, నో కండెమ్నేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తులో ఉన్న వారికి ఇక ఏ శిక్ష విధియు లేదు, ఏ శిక్ష విధియు లేదు. ప్రభు మనల్ని, అంటే దేవుడు ఏం చేశారు, మనల్ని ఫ్రీడమ్ ఫ్రమ్ గిల్ట్ అండ్ షేమ్. సో మనల్ని ఎటువంటి అపరాధ భావం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఎవరైనా ఒకరు ఇది ఫస్ట్ చదవండి, జ్యుడిషియల్ ఫ్రీడమ్ అనే టాపిక్ కింద కనిపిస్తుంది ఈ యొక్క టెక్స్ట్ చదవండి ఎవరైనా. Penalty for sin has been fully paid. The verdict is not guilty. God's courtroom has spoken through the cross of Christ. రైట్. మామూలుగా కోర్టుల్లో, అంటే న్యాయస్థానాలకు వెళ్ళి చూస్తే ఎవరైనా ఎవరి మీద కేసు పెట్టి ఉంటే, సో వాళ్ళ కేసు కోర్టులోకి వెళ్ళినప్పుడు అది జడ్జి గారు కన్సిడరేషన్లోకి తీసుకొని ఇక వాదోపవాదనలు అవి జరుగుతూ ఉంటాయి కదా. సో అవి లాయర్స్ వాదిస్తూ ఉంటారు, సో ఇతనికి ఆధారాలు అందిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒకానొక రోజున ఆ న్యాయవాది న్యాయాధిపతి జడ్జి ఏం చేస్తాడు, ఒక తీర్పుని వెలువరిస్తారు, జడ్జ్మెంట్ పాస్ చేస్తారు. సో ఏమైనా ఒకవేళ కనుక ఆ వ్యక్తిలో ఏ తప్పు లేకపోతే, ఓకే, అది కేవలం కావాలని ఎవరైనా కేసు పెడుతూ ఉంటారు కదా, అలా కనుక ఉంటే ఇతను అవన్నీ పరీక్షించిన తర్వాత ఒక రోజు ఒక జడ్జ్మెంట్ ఏది రిలీజ్ చేస్తారు, ఫౌండ్ నాట్ గిల్టీ. 3 పదాలు, ఫౌండ్ నాట్ గిల్టీ అనే ఒక తీర్మానాన్ని ఆయన చెప్పి, అంటే ఓరల్ గా నోటి మాట ద్వారా చెప్పి, దాన్నే వాళ్ళు ప్రింటెడ్ కాపీగా కూడా కోర్టులో నుంచి తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే బాబు, నీలో ఏ తప్పు లేదు, నువ్వేమీ దోషం చేయలేదు, కాబట్టి మేము నిన్ను రిలీజ్ చేస్తూ ఉన్నాము, ఈ కేసు కొట్టేస్తూ ఉన్నాము, మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో దట్ ఈస్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తులో ప్రభువు మనకు అది చేశాడు. సో ఒకప్పుడు మనం పాపం చేసిన వారమే, కానీ ఆ పాప శిక్షను దేవుడు తన కుమారుడి మీదకి మళ్లించి, ఇక ఎవరైతే ఆయన కుమారుని విశ్వాసం ఉంచుతారో వారిని ఇప్పుడు దేవుడు వారి పాపాలను క్షమించి, వారి యొక్క అపరాధ భావాన్ని తొలగించి, వారిని నీతి పాపులనే కానీ పరిశుద్ధులనుగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్. మీకు లాస్ట్ 2-3 times 2-3 chapters కూడా దాని గురించి నేను మీతో పంచుకోవడం జరిగింది. జస్టిఫికేషన్, ఇట్స్ అ లీగల్ టెర్మినాలజీ. కోర్టుల్లో ఉపయోగించేటువంటి పదాన్ని పౌలు గారు ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఆ రీతిగా ఒక న్యాయాధిపతిగా దేవుడు మనల్ని కూడా మన పాపం నుంచి విడిపించి మనల్ని నీతిమంతులుగా ఆయన డిక్లేర్ చేస్తున్నారు. ఓకే, సో గాడ్స్ కోర్ట్ రూమ్ హ్యాస్ స్పోకెన్ త్రూ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. అది ప్రభు చేసిన కార్యం. ఇక రెండవదిగా ఇక్కడ చదవండి ఎవరైనా ఒకరు, రిలేషనల్ హీలింగ్ చదవండి. Relational healing. No condemnation means
restored relationship with God, we approach Him not as criminals, but as beloved children. ఎప్పుడైతే మనం ప్రభు యందు విశ్వాసం ఉంచామో, మన పాపాలను ఒప్పుకున్నామో, ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించామో, దేవుడు వెంటనే పాపులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడంలో ఆయన మనకు స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఓకే, ఒకప్పుడు మరి మనం దేవుడికి శత్రులుగా ఉన్నటువంటి మరి మనలను దేవుడు ఆయనకు మిత్రులనుగా చేస్తూ ఉన్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ ద రిలేషనల్ హీలింగ్. యేసుక్రీస్తుతో దేవుడు మనలను సమాధాన పరిచెను అని ఇంతకుముందు కూడా మనం 5వ అధ్యాయంలో కూడా చూసాం. సో అది దేవుడు మనకు అవసరమైన ఆ స్వస్థత. ఎక్కడ స్వస్థత? మన సంబంధంలో స్వస్థత. హీలింగ్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనం పాపం చేయడం ద్వారా మరి దేవునితో మనకున్నటువంటి సత్సంబంధం తెగిపోయింది కదండి. సో దాన్ని మళ్ళీ ఆయన పునరుద్ధరించడం జరిగింది. ఓకే, నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? ద స్పిరిట్ ఎంపవర్డ్. ఈ లాస్ట్ సెక్షన్ చదవండి ఎవరైనా ఒకరు. No condemnation means The same spirit that raised Jesus from the dead now lives in you, empowering freedom from sin's grip. అంటే ఏ ఆత్మ అయితే ప్రభువుని మరల నుంచి తిరిగి లేపిందో ఇప్పుడు అదే ఆత్మ మరి మనలో జీవించడం జరుగుతుంది. సో నౌ వీఆర్ స్పిరిట్ ఎంపవర్డ్. పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని నింపుతూ నడిపిస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు. అండ్ దట్ ఈస్ హౌ నౌ వీఆర్ ఫుల్లీ అవుట్ ఆఫ్ గిల్ట్ అండ్ షేమ్. ఓకే, ఆ అపరాధ భావం నుంచి దేవుడు మనల్ని విడిపించి మనకు రక్షణ అనుగ్రహించాడు. అందువల్ల పౌలు సంతోషంతో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా 5 నుంచి 11 వచనాలు చదవండి. 5 to 11. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానముగా ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఎంత మాత్రం లోబడి మేరదు. కాక శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో నిన్న ఎడల మీ శరీరము పాపం విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయం జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు శానకులోని మీ శరీరములను కూడా మీలో నివసించుకున్న ఆత్మ ద్వారా జీవింప చేయండి. ఓకే, రైట్. 5 నుంచి 11 దాకా చదువుకున్నాం. రైట్. ఓకే, ఇక్కడ మీరు గమనించే ఉంటారు. వీలైతే మీ బైబిల్లో కూడా మీరు కూడా అండర్లైన్ చేయండి 2 పదాలు లేదా సర్కిల్ చేయండి. శరీరానుసారులు అనే ఒక వర్డ్ అండర్లైన్ చేయండి, లేక సర్కిల్ చేయండి, లేక నోట్బుక్ ఉంటే అందులో రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఆత్మానుసారులు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఓకే, నౌ ద మైండ్ ఆఫ్ ద ఫ్లెష్ వర్సెస్ మైండ్ ఆఫ్ ద స్పిరిట్. ఓకే, ఈ 2 కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మనకు దానికి కీవర్డ్స్ 5వ వచనం. For those who live according to the flesh and for those who live according to the spirit. వెరీ క్లియర్ కదండి. సో కాబట్టి మనకు ప్రపంచాన్ని 2 రకాలుగా కనుక మనం ఇప్పుడు డివైడ్ చేయాలి అంటే యూ కెన్ హ్యావ్ దీస్ 2 categories of people in the world living. Okay, especially the believers. Okay, those who live according to the flesh and those who live according to the spirit. సో బైబిల్ చాలా క్లియర్గా మరి పౌల్ గారి విషయాల గురించి మాట్లాడుతున్నారు. మరి ఎవరు వీరు? వీరి స్వభావం ఎలా ఉంటుంది? వీరి నేచర్ కానీ, వీరి యాటిట్యూడ్ కానీ, ఓకేనండి, వీరి హ్యాబిట్స్ కానీ, ఓకే, వీరి బిహేవియర్ కానీ, వీరి క్యారెక్టర్ కానీ, వీరి కాండక్ట్ కానీ, వీరి స్పీచ్ కానీ, ఓకేనండి, వీరు తీసుకునే డెసిషన్స్ కానీ, ఓకే, వెరీ క్లియర్గా మనకు ఇంకా ఏమాత్రం కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఇట్స్ వెరీ క్లియర్, వైట్ అండ్ బ్లాక్గా దేవుడు మనకి ఇక్కడ ఈ 2 కేటగిరీస్గా పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదండి, దీస్ ఆర్ ద 2 categories. ఒకటి ఫ్లెష్, రెడ్ కలర్లో ఉన్నది. ఓకే, ద ఫ్లెష్ అంటే శరీరానుసారులు వారు ఎలాగా ఉంటారు. ఓకే, రైట్. ఇప్పుడు త్వరగా ఆ
లెట్స్ రీడ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లెడ్ బై ద ఫ్లెష్. ఓకే, అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఎవరైనా చదవము ఒకరు, ఫ్లెష్ కింద ఫస్ట్ పాయింట్. Mind set on earthly desires. ఓకే, వారి మనస్సు దేని మీద ఉంటది? భూ సంబంధమైన వాటి మీదే వాళ్ళ మనస్సు ఎప్పుడు కూడా 24 గంటలు పెడతారు. సెకండ్ దమ్మా, Results in death. Spiritual separation. ఓకే. సో మరి అటువంటి వారు అంటే ఎవరైతే ఎప్పుడు కూడా తమ మానసిక భూ సంబంధమైన వాటి మీద పెడుతూ ఆలోచిస్తూ ఓకేనండి ఉంటారో, ఇంకా అలా గనక జీవిస్తే దానికి ఫలితం ఏంటి అంటే మరణం. ఓకే, మరణం అన్నప్పుడు నాట్ జస్ట్ ద ఫిజికల్ డెత్. మరణం అంటే అందరూ మరణిస్తారు కదండి, పుట్టిన ప్రతి మనిషి మరణిస్తారు, అది కాదు. ఇది బియాండ్ ద ఫిజికల్ డెత్, దట్ ఈస్ ద స్పిరిచువల్ సపరేషన్. దేవునితో వారి సంబంధము ఇక తెగిపోతుంది. ఓకే, లేక బలహీనపరచబడుతుంది. ఓకే, సో ఇప్పుడు కింద మీరు గమనించారు లేదో, నేను ప్రతిదానికి కూడా ఒక సిఎఫ్ డాట్ అన్నాను. సిఎఫ్ డాట్ అంటే అది క్రాస్ రెఫరెన్స్ అనమాట. యాక్చువల్గా సిఎఫ్ అంటే అది ఇట్స్ లాటిన్ వర్డ్, కాన్ఫర్ అంటారు. సో దానికి సిఎఫ్ డాట్ అనే ఒక రెఫరెన్స్ ఉందంటే దీనికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ పైన గలేషియన్స్, కొలస్సే ఉంది కదండి. సో ప్రస్తుతానికి టైం లేదు కాబట్టి అవి నేను ఈ క్రాస్ రెఫరెన్స్లు ఇక్కడ చదివించట్లేదు. కానీ మీరేం చేయాలి, ఇవి తర్వాత నేను మీకు పంపిస్తాను కాబట్టి అవి వీలైతే రాసుకొని అవి కూడా మీరు చదవాలి. అంటే ఇది చదువుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, ఎగ్జాంపుల్గా ఒకటి ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు తర్వాత మీరు మిగతా చేయొచ్చు. మైండ్ సెట్ ఆన్ అర్థలీ డిజైర్స్ ఉంది కదా, భూ సంబంధమైన వాటి మీదే వారు కోరికలు కలిగి ఉంటారని. దీనికి ఒక క్రాస్ రెఫరెన్స్ ఇక్కడ ఉంది, కొలస్సి 3:5. ఎవరైనా త్వరగా చదవండి, కొలస్సి 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వము, అపవిత్రతను, లేదంటే కామాత్మకము, దానికంటే ముందు ఒకసారి ఫస్ట్ వర్స్ చదవండి, ఫస్ట్ 2 వర్సెస్ చదవండి. కొలస్సి 3:1-2 వచనాలు. ఓకే. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కృపాసనం కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు. రైట్, వెరీ క్లియర్. సో ఇంకా దాని కింద వరకు కూడా ఆల్మోస్ట్ 10 వర్సెస్ కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. సో మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, అంటే మీరు నిజంగా రక్షణ పొందిన వారైతే, నిజమైనటువంటి క్రైస్తవులైతే, మరి మీ మనస్సు భూ సంబంధమైన వాటి మీద కాదు అన్నది కదా. సో సేమ్ ఎగ్జాక్ట్లీ. సో దీనికి అనమాట పౌలు గారు ఇక్కడ ఈ సెక్షన్ లో 5-13 మనం ఏదైతే చదువుకున్నామో, సో దీనికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్ మరొక చోట ఉంటుంది. అలాగ మరి మనము చదవాలి. అందుకే కొన్ని బైబిల్స్ ఉంటాయి, వాటిని రెఫరెన్స్ బైబిల్స్ అంటారు కదా. సో ఆ రెఫరెన్స్ బైబిల్స్ లో ఇలాగే మీకు మధ్యలో జనరల్గా మధ్యలో మరి ఆ రెఫరెన్సెస్ ఇస్తూ ఉంటారు. అవి కూడా మీరు చదివినప్పుడు ఓకే, స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ స్క్రిప్చర్. యాక్చువల్ చెప్పాలంటే లేఖనాలు మరి మనం అనుకున్నంత కష్టం కూడా కాదు. అంటే దేవుని సహాయంతో దేవుడు ఎలా చేశాడంటే ఈ లేఖనమే, ఈ స్క్రిప్చరే, ఈ బైబిల్ వర్సే ఇంకొక బైబిల్ వర్స్ ద్వారా మనకు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్. మిగతా పుస్తకాలు అలా కదా, అది అర్థం చేసుకున్నాడు మీకు ఇంకొక గైడ్ లేకపోతే ఇంకొక బ్యాంక్స్ ఏదో అంటారు కదా, డిఫరెంట్ వాటి కీస్ ఉండాలి. ఇది బైబిల్, ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్ ఏంటంటే స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ది అదర్ స్క్రిప్చర్. సో కాబట్టి అవి క్రాస్ రెఫరెన్సెస్. నేను ఇంకా మిగతా వాక్యాలేమి ప్రస్తుతానికి చదివించనండి, మీరు వాటిని నోట్ చేసుకోండి. లేదంటే నేను ఇది రికార్డ్ చేస్తే రేపు మీకు పంపించినప్పుడు ఈ స్లైడ్ మీద మీరు పాజ్ పెట్టుకొని అవన్నీ కూడా మీరు వీలైతే రాసుకోవచ్చు. అవి కూడా మీరు పర్సనల్గా మెడిటేట్ చేయండి. ఆ వర్సెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో యూ లెర్న్ ఎ లాట్, అండ్ నాట్ ఓన్లీ లెర్నింగ్ ఆర్ నాలెడ్జ్, బట్ దెన్ పర్సనల్గా స్పిరిచువల్గా కూడా ప్రభు మనతో మాట్లాడడం ద్వారా విల్ బి బ్లెస్డ్ సో మచ్. చాలా దీవించబడతాం వాటి ద్వారా. సో కాబట్టి మిగతా వచనాలు నేను చదివించలేదు ప్రస్తుతానికి, మీరు తర్వాత చదవండి. సో ఇక్కడ ఈ ఇట్స్ ఎ వార్ విదిన్. అందుకే మీరు ఇక్కడ టైటిల్ చూస్తున్నారుగా, మనందరిలో జరిగేటువంటి ఒక యుద్ధము, పోరాటము ఈ రెండింటి మధ్య ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటది. సో నెంబర్ 1, their mind set on earthly things, desires. సో ఆ రీతిగా ఉంటే మరి ఫలితం ఏంటి? మరణం. ఇట్స్ అ స్పిరిచువల్ డెత్ అని చెప్పాను. ఓకే, అదేంటి మరి? స్పిరిచువల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్ అండ్ హిస్ రిలేషన్షిప్. ఓకే, నౌ ఇప్పుడు థర్డ్ పాయింట్ చదవమ్మా ఇక్కడిది. Hostile to God, cannot submit to his law. సో అటువంటి మనస్సు ఎవరైనా కలిగి ఉంటే, అంటే భూ సంబంధమైన వాటి మీదే
వాళ్ళ మనసు పెట్టుకొని జీవిస్తున్నట్టయితే చివరికి ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇంకా దేవునికే వ్యతిరేకంగా మారిపోతారు. దేవుడు మాట్లాడుతున్నా కూడా వారికి అర్థం కాదు. లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు అంటే దేవుడు ఒక సింపుల్గా చెప్పాలంటే దేవుని మాట వారు వినలేరు. ఓకే, సో అలాగనే జీవిస్తారు. ఇంకా నెక్స్ట్ 4th వన్, cannot please God, powerless against sin. ఓకే, సో ఇక దేవుణ్ణి వారు ఇంకా సంతోషపెట్టలేరు. ఇక దేవుణ్ణి సంతోషపెట్టలేరంటే అర్థం ఏంటి? దానికి ఆపోజిట్ ఏంటి? మనుషుల్ని పెడతారు, లేకపోతే సాతానుని సంతోషపెడతలేక తమను తాము సంతోషం. సో కాబట్టి అంతేగాని దే కెనాట్ ప్లీజ్ గాడ్. ఓకే, అది అంటే ఇంకా ఆ రీతిగా వారు ఆత్మీయ పతనంలోకి వెళ్ళిపోతారు అనేది ఒక విషయం ఇక్కడ. ఇంకా లాస్ట్ ఏంటండి, చదవమేది లాస్ట్ పాయింట్. Life controlled by bodily passions. సో ఇక శరీరానుసారులు ఇక భూ సంబంధమైన వాటి మీద లేక శరీర సంబంధమైన వాటి మీదే వారు మనసు పెట్టుకుని ఉంటారు. కాబట్టి వారు ఇక దాని కొరకే జీవిస్తారు. సో కాబట్టి పౌలు గారు చాలా క్లియర్ గా ఈ ఫస్ట్ కేటగిరీ గురించి మాట్లాడుతూ సేమ్ టైం దానికి ఆపోజిట్ గా ఓకే, మరి శరీరానుసారులకి వ్యతిరేకంగా జీవించే వారు ఎవరు లేక భిన్నంగా ఉన్న వారు ఎవరు? ఆత్మానుసారులు. ఓకే, ఆత్మానుసారులు. ఇప్పుడు ఇటువైపు ఉన్న పాయింట్స్ చదవండి. ఓకే, ద స్పిరిట్ ఉంది కదా టేబుల్ కి రైట్ సైడ్ లో ఉన్నట్టు, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. వారి క్వాలిటీస్ లేక క్యారెక్టరిస్టిక్స్. నెంబర్ 1, Mind set on spirit, life and peace. ఓకే, వారి మనస్సు ఓకే ఆత్మ మీదనే, దేవుని మీదనే, పరిశుద్ధాత్మ మీదనే వారి మనస్సు కేంద్రీకృతమై ఉంటుంది. ఓకే, సెకండ్ వన్, The spirit lives in you if Christ is yours. ఓకే, సో పరిశుద్ధాత్ముడికి మనలో లేక దేవుడు మనలో, అటువంటి వారిలో ఆత్మానుసారులో పరిశుద్ధాత్ముడు నివాసం చేసే వ్యక్తిగా ఉంటాడు. థర్డ్ వన్, Spirit gives life to mortal bodies. సో దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు. లైఫ్ అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనలో ప్రాణం ఉంది, లైఫ్ ఉంది, మనం ఏమి ఫిజికల్ గా చనిపోలేదు. బట్ దెన్ దిస్ లైఫ్ ఈజ్ స్పిరిచువల్ లైఫ్. ఓకే, సో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ జీవం, ఓకే, దాన్ని మనం యోహాను సువార్త 10:10లో అబండెంట్ లైఫ్, ఓకే, సమృద్ధి జీవంగా పిలువబడింది కదా. సో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ జీవం, లేకపోతే ఈ భూమి మీదకి దేవుడు ఎందుకు మనల్ని పంపించాడు, ఎటువంటి జీవితాన్ని జీవించడం కొరకు పంపించాడో ఆ లైఫ్ ని మనము కలిగి ఉంటాం. ఓకే, ఫోర్త్ వన్, Led by the spirit, put to death. అన్ని పరిస్థితులలో కూడా అటువంటి వారు ఇక ఆత్మ ద్వారానే నడిపించబడతారు. ఓకే, అందుకే ఆత్మానుసారులు, సేమ్ ఆ పేరులోనే ఉంది కదా, ఆత్మానుసారులు అంటే ఆత్మ చేత నడిపించబడేవారు. ఇక లాస్ట్ పాయింట్ ఏంటి? Life and freedom, the spirit liberates. సో ఇక ఆత్మయే వారికి విడుదల లేక విజయాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఎందుకంటే వారు ఆత్మకు లోబడేవారు, ఆత్మానుసారంగా నడుచుకున్నారు కాబట్టి. సో కాబట్టి ఇక పౌలు గారి యొక్క సెకండ్ సెక్షన్ లో ఈ 11-13 వచనాల వరకు కూడా ఆయన ఈ యొక్క 2 విషయాల గురించి మాట్లాడారు. ఓకే, సో దెర్ ఈస్ ఎ వార్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ అస్, దెర్ ఈస్ ఎ స్ట్రగుల్. మనందరిలో కూడా ఒక పోరాటం అనేది ఈ శరీరముకి అలాగే ఆత్మకు మధ్య జరుగుతూ ఉంది. సో ఏ రీతిగా ఉంటారు అంటే వారి లక్షణాలు ఏ రీతిగా ఉంటాయి, శరీరానుసారులు ఎలా ఉంటారు, లేక ఆత్మచేత నడిపించబడే వారు ఏ రీతిగా వారు ప్రవర్తిస్తారు. సో వెరీ క్లియర్ గా మనకి ఇంకా ఏమాత్రము కన్ఫ్యూజన్ లేకుండా దేవుడు తన మాటలను, తన వాక్యాన్ని ఇక్కడ పౌలు ద్వారా మన ముందు పెట్టడం జరుగుతూ ఉంది. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ 12-17 దాకా చదవండి. అది నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్దాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఎందురు కాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందురు. ఏలయనగా మరలా భయపడేటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపు పుత్రాత్మను పొందుతురు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తాను మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు
ఆయనతో సమపడిన ఎడల క్రీస్తు తోడు వారసులను. ఓకే, రైట్. ఇక్కడ టైటిల్ ఏంటమ్మా? ఇక్కడ ఉన్న టైటిల్ ఏంటి? ఐడెంటిటీ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఓకే, ఈ వాక్య భాగంలో మనం చూసుకోబోయే అంశం ఏంటంటే అవర్ ఐడెంటిటీ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనకు క్రీస్తులో అంటే దేవునిలో మనం ఎవరు? దేవుని పిల్లలుగా మనం ఉన్నాం. ఓకే, సో ఇక్కడ మనం చూసాం కదా, మనం దేవుని పిల్లలము అని ఎక్కడుంది? వర్స్ 16 16 వచనంలో ఆ మాట ఉంది. 15 16లో ఆ మాట ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. నీవు ఎవరు? క్రీస్తులో నీవు ఎవరు? ఓకే, సో మన నిజమైన గుర్తింపు ఏంటి? మన నిజమైన గుర్తింపు ఏంటి? సో ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే సేమ్ దాని కంటిన్యూషన్ తో మాట్లాడుతున్నారు. శరీరానుసారంగా మీరు నడవద్దు, అయితే మీరు ఆత్మచేత నడిపించబడే వారుగా ఉండాలి. ఎందుకంటే అలా గనక మీరు జీవిస్తే అది మీకు మరణం, అంటే ఆత్మీయ మరణం కలుగుతుంది. కానీ ఆత్మచేత నడిపించబడితే మీరు జీవాన్ని కలిగి ఉంటారు అని ఆయన చెబుతున్నారు. అంత మాత్రమే కాదు, మీరు అలా గనక ఉంటే మీరు దేవుని కుమారులు. ఓకే, దేవుని కుమారులై ఉందురు. 13 చివరిలో ఉంది కదండి. సో కాబట్టి ఆత్మచేత నడిపించబడేవారు దేవుని కుమారులు. అయితే ఎవరు దేవుని పిల్లలు, దేవుని కుమారులు, కుమార్తెలు అని ఆలోచిస్తే మనకు ఫస్ట్ యోహాను 1:12లో దీనికి జస్ట్ క్రాస్ రెఫరెన్స్ గా, అంటే అక్కడ స్లైడ్ మీద లేదు కానీ మీరు రాసుకోవచ్చు, రాసుకునే వాళ్ళు. అంటే హూ ఆర్ ద రియల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఓకే, యోహాను సువార్త మీరు 1:12 ఒకసారి చూస్తే త్వరగా, యోహాను సువార్త 1:12లో అక్కడ మనకు ఒక మాట ఉంది. అంటే ఎవరు దేవుని పిల్లలు? తను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. చూస్తున్నారండి, యోహాను 1:12. సో కాబట్టి ఎవరైతే ఆయనను అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు. ఓకే, దేవుని కుమారులు, అలాగే కుమార్తెలు. ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరు దేవుని పిల్లలు అంటే ఈ 8:14 ప్రకారం ఎవరైతే ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై లేక ఆయన పిల్లలై ఉందరు. సో ద ఫస్ట్ స్టెప్, ఓకే, మనం వెన్ యు ఆర్ బార్న్ అగైన్, యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించే సమయమందు, ఓకే, దట్స్ వెన్ యువర్ ఐడెంటిటీ ఈస్ బీయింగ్ చేంజ్డ్. ఓకే, దేవుని కుమారులుగా మీరు పిలబడుతున్నారు. ఇక అది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటి? మీరు దేవుని కుమారులుగా, పిల్లలుగా కొనసాగాలి అంటే ఆయన దృష్టిలో మీరు దేవుని పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా కొనసాగాలంటే ఏం చేయాలండి? ఆత్మచేత నడిపించబడేవారుగా ఉండాలి. ఆత్మచేత నడిపించబడే వారే, ఇక రెండవదిగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, వారు దేవుని కుమారులు లేక దేవుని పిల్లలని అనబడదురు. సో మనము ఇక దాస్యపు ఆత్మను పొందలేదు అంటే మళ్ళీ మనము బానిసలుగా సాతానుకి, పాపానికి, లోకానికి, శరీరానికి బానిసలుగా కాకుండా ఇప్పుడు ఇక మరి మనము దత్తపుత్రాత్మను పొంది, ఇక అంటే ఆత్మను మన ఐడెంటిటీకి మారిపోయింది. క్రీస్తులో మన గుర్తింపు మారిపోయింది. నౌ వీ హ్యావ్ ఎ ట్రూ ఐడెంటిటీ. ఓకే, హూ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. మనం ఎవరిమి? దేవుని పిల్లలు లేక దేవుని కుమారులు, కుమార్తెలుగా ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ అన్ని కూడా సిస్టమేటిక్ గా కనుక చూస్తే ఇక్కడ మనం చదువుకున్న టెక్స్ట్ లో ఫస్ట్ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. హూ యు ఆర్ ఫస్ట్ ఇక్కడ చదవండి, టైటిల్ ఏముంది ఇక్కడ? యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఏ స్లేవ్. ఓకే, మనము దేవుని పిల్లలము. ఓకే, దీని కింద ఏముంది? సెకండ్ పాయింట్ ఏముంది ఇక్కడ? మనం ఎవరమంట? You are an heir of God and co-heir with Christ. ఓకే, అంటే వారసులు. అన్నప్పుడు వారసులు అని అర్థం. ఓకే, మనం ఆయన వారసులు అంటే ఎలాగైతే మన తల్లిదండ్రులకి మన వారసులు కదా, సో వాళ్ళు అంటే వారసులకే ఆస్తి కూడా చెందుతుంది. సో కాబట్టి కుమారులుగా, కుమార్తెలుగా మన తల్లిదండ్రులు ఏదైతే ఆస్తి సంపాదించారో అది మనకు వస్తుంది. ఓకే, హేర్. ఇక నెక్స్ట్ రీడ్ దిస్ థర్డ్ లైన్. హూ యు ఆర్? You are sealed by the Holy Spirit. ఆత్మచేత ముద్రించబడినటువంటి వారము. ఓకే, సో సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. సీల్ అన్నప్పుడు ఓకే, సో ఆ రోజుల్లో సీల్ దేనికి వేసేవారంటే ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని డిసైడ్ చేయడానికి ఒక సీల్ వేసేవారు. ఈ రోజుల్లో కూడా ఓకే, ఒక సీల్ కదా, వన్స్ ప్రోడక్ట్ ఈస్ డన్, ఓకే, దాని మీద టెస్టింగ్ టీమ్ వాళ్ళు సీల్ వేస్తారు. సో దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ గుడ్ క్వాలిటీ. ఓకే, సో it talks about that. Second thing, seal talks about the ownership.
హూ యు బిలాంగ్ టు. ఓకే, సీల్ వేశారంటే నీవు ఎవరికి చెందినవారు. ఆ రోజుల్లో మనం ఈ రోజుల్లో ఎలాగైతే థింగ్స్ ని కొనుక్కుంటున్నామో అలాగా ఆ రోజుల్లో మనుషుల్ని కొనుక్కునేవారు ఆ యొక్క స్లేవరీ సిస్టమ్ ఉన్నప్పుడు. ఓకే, సో ఒక యజమానుడు ఒక 10 మందిని కొన్నాడు అనుకోండి. ఓకే, తన దగ్గర పని చేయించుకోవడానికి. సో వారి మీద ఆ యజమానుని యొక్క సీల్ వేసేవారు. సీల్ వేస్తే ఒక ఫలాని వ్యక్తికి వీళ్ళు చెందిన వాళ్ళు అని గుర్తింపు అనమాట. దట్స్ ఐడెంటిటీ. సో నా ప్రభు యందు మనం విశ్వాసం ఉంచిన తర్వాత పరిశుద్ధాత్మ మన మీద ఫిజికల్ గా కాకపోయినా ఇన్విజిబుల్ గా స్పిరిచువల్ గా మన మీద ఒక సీల్ వేయడం జరిగింది అనమాట. దట్ మీన్స్ టు సే నౌ ఇప్పుడు మీరు ఎవరికి చెందిన వారో. ఓకే, నౌ వి బిలాంగ్ టు హోలీ స్పిరిట్. అంటే మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ కంపెనీ ఐడి కార్డ్ మీకు ఇస్తారు కదా. సో కాబట్టి అది చూస్తుంటే ఓకే మీరు ఈ కంపెనీకి చెందిన వారా, యూ బిలాంగ్ టు సో అండ్ సో కంపెనీ. ఓకే, పరిశుద్ధాత్మ మన మీద ముద్ర వేసి అంటే నౌ వి బిలాంగ్ టు హోలీ స్పిరిట్ అనే ఒక గొప్ప ముద్ర దేవుడు మనకి ఇచ్చాడు, ఐడెంటిటీ. ఇక దాన్ని బట్టి లాస్ట్ ఏంటి చదవండి ఇది. ఎనీవన్ కెన్ రీడ్ లాస్ట్ లైన్ హియర్. You have Abba access, intimate direct prayer. సో దాన్ని బట్టి ఇక మనం ఏమని పిలవచ్చు, దేవుణ్ణి అబ్బా అంటే తండ్రి అని మనం ఆయన్ని పిలవచ్చు. అంటే సో ఇంటిమేట్ వర్డ్. ఓకే, సో చాలా సన్నిహితమైనటువంటి ఒక పదము. అంటే వీ హ్యావ్ నౌ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్. ఇంకా మానవ మధ్యవర్తిత్వం లేకుండా, మధ్యలో మనుషులు ఇంకెవరు లేకుండా యూ కెన్ హ్యావ్ డైరెక్ట్ పర్మిషన్, డైరెక్ట్ యాక్సెస్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఓకే, దీనివల్ల. సో కాబట్టి చూసారా, ఇది హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్, లేక దిస్ ఇస్ యువర్ ట్రూ ఐడెంటిటీ. సో ఇలాగా స్టెప్ బై స్టెప్ ఇలాగ 4 words ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. సో ఈ సెక్షన్ లో పౌలు గారు 17వ వచనం వరకు కూడా వీటి గురించి మనకు తెలియచేసి మనం ఎవరై ఉన్నాం క్రీస్తులో. చాలాసార్లు చూడండి, మనము చిన్న చిన్న వాటికే మరి మనము విసుకుంటూ లేక డిస్కరేజ్ అయిపోతూ భయపడుతూ కూడా ఉంటాం. కానీ చాలాసార్లు వాట్ వి ఫర్గెట్ ఈస్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. సో అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి మీకు మీరే చెప్పుకోండి, అసలు నాకైతే ఈ ఫలానా ప్రాబ్లం ఉంది ప్రస్తుతానికి, బట్ హూ ఐ యామ్ ఇన్ క్రైస్ట్. ఓకే, సో క్రీస్తులో నేనేమై ఉన్నాను, లేక క్రీస్తులో నా స్థానం ఏంటి, లేక నేను ఎవరికి చెందిన వ్యక్తిని, హూ ఐ బిలాంగ్ టు. ఓకే, లేకపోతే నాకు ఎవరికి యాక్సెస్ ఉంది, డైరెక్ట్ యాక్సెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక మినిస్టర్కి యాక్సెస్ ఉందనుకోండి, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏది ప్రాబ్లం వచ్చినా ఏముందంటే నాకు ఆ మినిస్టర్ తెలుసు, లేకపోతే ఆయన మాకు బాగా క్లోజ్, లేక నా ఫ్రెండ్, లేక మా రిలేటివే పలాని మినిస్టర్, లేక పలాని చీఫ్ మినిస్టర్, లేక పలాని ఆయన పెద్ద హై ర్యాంకింగ్ ఆఫీసర్. సో వై షుడ్ ఐ బి అఫ్రైడ్ అని ఎలాగ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారో, ఇప్పుడు మనకు దేవుని దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ ఉంది, డైరెక్ట్ యాక్సెస్ టు థ్రోన్ ఆఫ్ గాడ్ కదండి. సో నౌ వై షుడ్ వి ఫియర్? మనం ఎందుకు భయపడాలి, లేక మనం ఎందుకు టెన్స్ ఫీల్ అవ్వాలి మనకి ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు? సో వాళ్ళు ఎలాగైతే ఫిజికల్గా ఆ ఒక యాటిట్యూడ్తో ఉంటారో, కాన్ఫిడెంట్గా ఉంటారో, మాకు వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మాట్లాడతాం, వాళ్ళు సాల్వ్ చేసేస్తారని ఎలాగైతే వాళ్ళు ఉంటారో, నా ఇప్పుడు క్రీస్తులో మన స్థితి తెలుసుకున్న తర్వాత దట్స్ వై యూ షుడ్ నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. చాలా మంది విశ్వాసులు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ కనుక ఫెయిల్ అయితే ఇంకా ఆటోమేటిక్గా ప్రతి చిన్న విషయానికి మనం కురిగిపోతూ ఉంటాం. ఆటోమేటిక్గా ప్రతిదానికి కూడా మనం ఇంకా చెప్పాలంటే భయపడిపోతూ ఉంటాం. మనం ప్రతి చిన్నదానికి మనం టెన్షన్ ఫీల్ అయిపోతుంటాం. ఓకే, నో, యూ డి నాట్ ఫీల్ లైక్ దట్. ఎందుకంటే యూ షుడ్ నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నీ ఐడెంటిటీ ఏంటి, దేవుడిని ఎలా చూస్తున్నాడు, నీ దేవునికి ఏ ప్లేస్ ఇచ్చాడు, ఏ పొజిషన్లో క్రీస్తులు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పొజిషన్ అంటే ఫైనాన్షియల్ గాను, లేకపోతే సోషల్ గాను, ఏంటి దాని ప్రాపర్టీ పరంగా కాదు, స్పిరిచువల్ టర్మ్స్లో మాట్లాడుతున్నాను. సో వాట్ గాడ్ హెస్ డన్ టు యూ, అది కనుక మనం తెలుసుకున్నప్పుడు ఇక మనం చాలా ధైర్యంగా మనం ఉంటాం. ఓకే, దేన్నైనా మనం ఫేస్ చేయడానికి మనం ఇంకా ముందుంటాం. ఓకే, లైక్ దేనికి భయపడకుండా ప్రతి విషయంలో కూడా ఇంకా దేవుడి మీద మరి మనం ఆధారపడేవారుగా మనం ఉంటాం. ఎప్పుడంటే ద మూమెంట్ యు నో యువర్ పొజిషన్ ఆర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ 18వ వచనం నుండి 27వ వచనం వరకు ఒక సెక్షన్, దాన్ని ఎవరైనా చదవండి. 18 to 27. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో పేరు చూచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి
నాశనములకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లల పొందలో మహిమగల స్వాతంత్రము పొందుతున్నాను. నిరీక్షణ కలగ స్వేచ్ఛగా కాక దానిని లోపరచు అని మూలంగా వ్యక్తపరచబడను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములో నిందిన మనము కూడా పుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలవారమై రక్షింపబడుతున్నాం. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుని అటువల్ల ఆత్మయే మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తాను మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క ఓకే, 18 నుంచి మనము 27 దాకా చదువుకుందాం. ఓకే, అక్కడ మీరు చూస్తున్న టైటిల్ ఎవరైనా ఒకరు చదువుతారండి? ద టైటిల్ యు సీ సఫరింగ్ అండ్ ఫ్యూచర్ గ్లోరీ. ఓకే, సఫరింగ్ అండ్ ఫ్యూచర్ గ్లోరీ. సో ఇక్కడ ఇప్పటి కాలపు శ్రమలు చూస్తున్నారండి. ఇట్స్ బేస్డ్ ఆన్ వర్స్ 18. 18వ వచనాన్ని ఆధారం చేసుకుని చూస్తే మీరు ఆ టైటిల్ మీకు అర్థమవుతుంది. ఇప్పటి కాలపు శ్రమలు అంటే పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నారు? విశ్వాసులుగా మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఇంకా మనం పరలోకానికి ఎక్కి వెళ్ళిపోలేదు కదండి. ఇంకా మరి మన మహిమా దేహాన్ని ధరించలేదు కదా. ఇంకా మరి మనం పునరుద్ధానం చెందలేదు కదా. సో కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే సో మనం కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు గుండా మనము వెళ్ళాల్సి వస్తుంది. ఆ విషయానికి వస్తే సృష్టి సహితము మూలుగుచూ ఉన్నది, విమోచనం కొరకు కనిపెడుతూ ఉన్నది అని కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇది వాస్తవంగా మరి మనము ఏదెనికి వెళ్తే ఏదైనా తోటలో మరి ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత మరి నేల కూడా శపించబడి ఉన్నది అని మన విషయాన్ని అక్కడ చూస్తాం. సో సమస్త సృష్టి కూడా ఒక విధంగా దాని యొక్క విమోచనం కొరకు కూడా ఎదురు చూస్తూ ఉంది. ఓకే, సో విశ్వాసులుగా మనము కూడా పూర్తి స్థాయిలో మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ప్రభు చెప్పినట్టుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మీకు కొన్ని శ్రమలు కలుగురించి ప్రభు చెప్పినట్టుగా అయితే వీటిలో మనకు ప్రభు ఒక నిరీక్షణ కల్పించాడు. అందుకే మీరు కనుక చూస్తే ఒకసారి మీరే తర్వాత వర్డ్ని నిరీక్షణ అనే పదాన్ని అండర్లైన్ చేయండి. ఎన్నిసార్లు ఉందో చూడండి. అలాగే కనిపెట్టుకుందుము లేక కనిపెట్టుచు అనే పదాన్ని కూడా మీరు అండర్లైన్ చేయండి ఈ సెక్షన్లో. సో మనకేముంది నిరీక్షణ? సో పాల్ ఈస్ టాకింగ్ అబౌట్ ద హోప్ వీ హ్యావ్. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఓకే, చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ 3 సెక్షన్స్ మీరు ఇక్కడ చూస్తున్నారుగా స్లైడ్ మీద. ఫస్ట్ ద క్రియేషన్ గ్రోన్స్. ఇప్పుడే మీకు చెప్పాను, ఎప్పుడైతే మరి ఆదాము పాపం చేయడం ద్వారా నేల భూమి కూడా శపించబడింది. ఇప్పుడు అది కూడా విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఫస్ట్ సెక్షన్లో ఇక్కడ స్లైడ్ మీద ఉన్న సెకండ్ సెక్షన్లో బిలీవర్స్ గ్రోన్ టు, విశ్వాసులమైనటువంటి మనము కూడా రక్షణ పొందిన తర్వాత కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు కొన్ని రకాల శ్రమల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. మనము కూడా ఒక నిరీక్షణతో ఎదురు చూడాలి. ఇంకా లాస్ట్ సెక్షన్ ఏంటి? హోప్ దట్ ఎండ్యూర్స్. అంటే శ్రమలు అయితే మనకున్నాయి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే ప్రభు దాన్ని చెప్పారు కదా. సో అంటే అన్యులు అంటే దేవుని ఎరగనటువంటి వారు దేవుని ఎరిగినటువంటి వారిని నిష్కారణంగా అంటే ఏ కారణం లేకుండా కూడా ద్వేషిస్తారు. ఇవన్నీ కూడా వ్యతిరేకత, ఇవన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదండి. ప్రస్తుత కాలంలో కూడా చాలా చోట్ల క్రైస్తవులకు, విశ్వాసులకు, దేవుని సేవకులకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కలుగుతున్నాయో మీరు కూడా చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. సో ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్. అయితే ఇట్స్ నాట్ ది ఎండ్. ఓకే, సో కాబట్టి అయితే మనకేముంది? వీ హ్యావ్ హోప్ బియాండ్ దిస్ సఫరింగ్. అదనమాట ఇప్పటి కాలపు శ్రమలు. ఓకే,
పౌలు గారు దీన్ని ఏం చేశారు తెలుసు, చాలా బ్యూటిఫుల్ గా, చాలా అద్భుతంగా ఆయన ఇప్పటి కాలపు శ్రమలతో రాబోయే కాలములో మనం పొందుకోబోతున్నటువంటి ఆ యొక్క మహిమతో కూడా పోల్చాడు. రైట్, వేరే వాక్య భాగాలు కూడా మనం దాన్ని కూడా చూస్తాం. ఓకే, సో కాబట్టి అది మరి మనము చూసినప్పుడు ఖచ్చితంగా మనకంటూ ఒక నిరీక్షణ అయితే ఉన్నది. ఖచ్చితంగా మనమైతే దీని నుంచి బయటపడతాం. ఖచ్చితంగా ప్రభు మనకైతే విమోచనము, రిడెంప్షన్ అనేది పూర్తిగా మనకు ఆయన వాగ్దానము చేశాడు. సో కాబట్టి మన మనస్సు ఇప్పుడు దేని మీద ఉండాలో, ఓకే, సో దాని గురించి, అందుకే ఇక్కడ వర్స్ 18 ఉంది కదండి. సో 18 వచనము ఒక విధంగా కీ వర్స్ అని చెప్పొచ్చు. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని ఎంచుచున్నాం. సో మనం కేవలం దీని మీదే మన మనసు పెట్టకూడదు. అంటే ఇప్పటి కాలపు శ్రమలు ఏదైతే మీరు వ్యక్తిగతంగా కావచ్చు, మీరు ఫ్యామిలీలో కావచ్చు, మీరు వర్క్ చేసే చోట, స్టడీ చేసే చోట, బిజినెస్ చేసే చోట, ఓకే, మీ యొక్క ఇరుగు పొరుగు ప్రాంతంలో, నైబర్హుడ్లో కావచ్చు, మీ కమ్యూనిటీ కావచ్చు, మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ మీద, ప్రతికూల పరిస్థితుల మీద మీరు మనస్సు పెట్టద్దు. ఓకే, ఎందుకు మనసు పెట్టకూడదు అంటే రాబోయే మహిమలో, రాబోయే కాలంలో మనం పొందుకుపోయే మహిమతో పోలిస్తే, దీన్ని పోలిస్తే, ఈ ప్రస్తుత కాలపు శ్రమలు పోలిస్తే అసలు ఇవి ఎన్న తగినవే కావంటే ఇవి అసలు జస్ట్ కౌంట్లో కూడా రావన్నమాట. అంటే ఇవి చాలా మైనర్, చిన్నవన్నమాట. అంటే మనం పొందుకోబోయే మహిమ చాలా పెద్దది, గొప్పది. ఇప్పుడు దాంతో పోలిస్తే ఓకే, ఇప్పుడు మనకున్నటువంటి శ్రమలు ఇవి చాలా చిన్నది. ఓకే, అంటే సూర్యుని యొక్క వెలుగుతో పోలిస్తే మన ఇంట్లో ఉన్నటువంటి ట్యూబ్ లైట్ లేకపోతే ఇంకొక ఎల్ఈడి లైట్ అంతా చాలా తక్కువే కదా. సో కాబట్టి అలాగే భవిష్యత్తులో మనం పొందుకోబోయేటువంటి ఆ యొక్క మహిమతో ఇప్పటి కాలపు మనం వెళ్తున్నట్టు ప్రతికూల పరిస్థితులు పోలిస్తే ఇది చాలా, అసలు ఇవి ఎన్న తగినవే కాదు, అసలు ఇవి కౌంట్లోకే రావు, మనం ఈజీగా మనం తీసి పడేయచ్చు అన్నట్టుగా పౌలు గారు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ట్రూ. ఓకే, సో అది వాస్తవమే. కానీ చాలాసార్లు విశ్వాసులుగా మనకు ఎదురయ్యే శోధన ఏంటి అంటే, లేక సాతాను కూడా మనల్ని ఎలాగా నిరుత్సాహపరుస్తాడో తెలుసండి, ఎలాగ మనల్ని కృంగదీస్తాడో తెలుసా? నీకున్నటువంటి సమస్యను వాడు పెద్ద భూతద్దంలో పెట్టేసి, చూడు నీకు ఇంత పెద్ద సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నావు, అసలు ఇలాంటి సమస్య అసలు ఇంకెవరికి ప్రపంచంలో ఎవరికి లేదన్నట్టు వాడు మాట్లాడతాడు. నువ్వు దీనివల్ల చాలా ఇదన్నట్టుగా మాట్లాడి, అంటే నేను ఇంకా వాడు డిస్కరేజ్ చేయడం కోసం నిన్ను ఇంకా కృంగదీయాలి. దాన్ని బట్టి ఇంకా నువ్వు ఆ కృంగుదలలో ఇంక దేవుడిని కూడా నువ్వు విడిచిపెట్టేసేయాలి, దేవుడి మీద విశ్వాసాన్ని విడిచిపెట్టేసేయాలి అన్నట్టు ఒక గోల్తో సాతాను కూడా మనకు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వాడు కూడా అలాగే ఉపయోగించుకుంటాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే పౌలు గారు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం వీటిని దేంతో పోల్చుకోవాలి? ఎప్పుడు కూడా భవిష్యత్తులో రాబోయే కాలంలో మనము పొందుకోబోయేటటువంటి ఆ ప్రత్యక్షత, ఆ మహిమ, ఆ ఆశీర్వాదంతో ఇవి మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, కంపేర్ చేసుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటామో అప్పుడు ఇంకా ఇవి మనము, దిస్ ఇస్ నాట్ ఎ మేజర్ థింగ్ ఫర్ అస్, ఇది మనకి ఇంకా పెద్ద ఇష్యూ కాదనమాట. మనం దీన్ని పెద్దగా ఇష్యూగా చేయాల్సిన అవసరం ఉంది, లైట్గా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో భవిష్యత్తులో నిత్యత్వంలో మనం పొందుకోబోయేటటువంటి ఆ యొక్క మహిమ, దట్ షుడ్ బి అవర్ హోప్. అందుకే దీనికి కనెక్టెడ్ పాయింట్ ఏంటి? నిరీక్షణ. 2 సార్లు 3 సార్లు పౌలు గారు మాట్లాడుతున్నారు కదా. ఆ నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండి ఇక దాని కొరకు కనిపెట్టుదము ఓపికతో. మీరు కనుక 25 చూస్తే కనుక నిరీక్షించిన ఎడల, నిరీక్షణ ఉంటే ఏం చేస్తాము? ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఓకే, సో ఓపికతో మనం దాని కొరకు కనిపెట్టేవారుగా మనం ఉంటాం. ఓకే, ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్, వండర్ఫుల్ న్యూస్ ఏంటి అంటే 26లో ఉంటుంది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, అంటే విశ్వాసులుగా మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి. We have some restrictions, limitations, weaknesses, failures, shortcomings. Okay, so because we are not perfect, మనము పరిపూర్ణులమైతే కాము కదా. సో అందువల్ల ఇవి దేవుడు తెలుసా తెలీదా? వెరీ వెల్, దేవుడు తెలుసు, పరిశుద్ధ ఆత్మకు తెలుసు. అక్కడ మీరు 26లో ఆత్మయు ఉంది కదండి. సో ఆ ఆత్మ అనేది ఎలా ఉంది? చిన్న అక్షరాలు లేదు కదా, బోల్డ్ లెటర్స్ లో ఉంది మన బైబిల్. అంటే పెద్ద అక్షరాల్లో ఉంది. స్పిరిట్ అంటే దట్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్, అది
పెద్ద అక్షరాలు ఉందంటే పరిశుద్ధాత్మకు సంబంధించిన మాట. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మన బలహీనతలు చూచి మనకు సహాయం చేయడానికి ఆయన కూడా ముందుకు వస్తున్నాడు. ముందుకు వచ్చి ఏం చేస్తున్నాడు? వాస్తవంగా మనకు ఎలాగ యుక్తమైన ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ అంటే ఆ పరిశుద్ధాత్ముడు తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అది మనకు ఒక శుభవార్త. ఏంటంటే మన యొక్క బలహీనతల్లో దేవుడు మనల్ని అలా విడిచిపెట్టేయలేదండి. విడిచిపెట్టే దేవుడు కాదు కదా. సో ఆయన మనకు ఇంకా సహాయం చేయడానికి, ఓకే, మనకి ఇంకా స్ట్రెంత్, మనం వీక్ ఉన్నప్పుడు మనకు స్ట్రెంత్ ఎనర్జీ కావాలి కదా, ఆ బలము ఆ ఎనర్జీ ఇచ్చి మనల్ని నిలబెట్టడానికి, ఓకే, మనకు పరిశుద్ధాత్మ దేవుని మనకు, అందుకే ఆయన ఆదరణకర్తగా మనము యోహాను సువార్త 16లో 14, 15, 16 అధ్యాయాలు కూడా ఎక్కువగా ప్రభు మరి శిష్యులతో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారు. ఓకే, సో మీరు వీలైన తర్వాత అవి కూడా చదవండి. అంటే మనం చాలా సార్లు అంటే వీక్ అన్నప్పుడు ఫిజికల్ గా వీకే కాదు, ఓకే, మామూలుగా మనం ఎక్కువ పని చేస్తే ఫిజికల్ వీక్ అయిపోతాం కదా. అయితే ఫిజికల్ వీక్నెస్ గురించి కాదు, మెంటలీ ఆల్సో యు బికమ్ వీక్, స్పిరిచువలీ ఆల్సో యు బికమ్ వీక్. ఓకే, మానసికంగాను ఆత్మీయంగాను చాలా స్ట్రగుల్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు మన పర్సనల్ లైఫ్ లో కానీ, ఓకే, ఇలాగా ఆ పరిస్థితుల్లో మరి మనకు బలం కావాలి, మనకు శక్తి కావాలి, ఓకే, మనం నిలబడాలి, ఓకే, ధైర్యంగా ఈ మనుషుల్ని ఎదుర్కోవాలి, లేకపోతే ధైర్యంగా మనం కాన్ఫిడెంట్గా ఇవన్నీ ఫేస్ చేయాలి, వరల్డ్ని ఫేస్ చేయాలి, ఓకే, మన ఫ్యూచర్ ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి. మనకు మామూలుగా అయితే బలహీనగా పడిపోతాం, సొమ్మసిల్లిపోతాం, మన వల్ల కాదు. సో అటువంటి పరిస్థితుల్లో మనకు ఎవరు బలాన్ని ఇస్తారండి? ఎవరు శక్తిని ఇస్తారు? పరిశుద్ధాత్ముడే మనకు శక్తిని ఇస్తారు. అందుకే మనకు అసలు పరిశుద్ధాత్మ గురించి యోహాను సువార్త 16లో ఉంటుంది. మరి ఆయన, ఓకేనా, మనకు ఒక ఆదరణకర్తగా ఉండడానికే దేవుడు మనకు మనకు అనుగ్రహించాడు. సో ఆదరణకర్త అనే మాటకు అర్థం ఏంటి అంటే మూల భాషలో, గ్రీక్ భాషలో పారాక్లిటోస్ అనే వర్డ్ ఉపయోగించారు. సో పారాక్లిటోస్ అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉండి మన భుజం మీద చేయి వేసి మన చేయి పట్టుకొని మనకు ప్రతి విషయంలో కూడా ఆలోచన చెబుతూ, అంటే మనం చాలా విషయాలు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం కదా, మనకు స్పష్టత క్లారిటీ ఉండదు కదా కొన్ని విషయాల్లో, లేదా కొన్ని విషయాల్లో మనం డిస్కరేజ్ అయిపోతుంటాం, నిరుత్సాహానికి గురవుతుంటాం. అటువంటి పరిస్థితుల్లో మనకు ప్రోత్సాహం ఇవ్వడానికి, మనకు బలము శక్తిని ఇవ్వడానికి, ఒక ఆలోచన చెప్పి స్పష్టత క్లారిటీ ఇచ్చి మనల్ని నడిపించి, ఆయన చేపట్టుకుని మనల్ని నడిపించే వ్యక్తే పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ గాడ్. సో కాబట్టి అటువంటి పరిశుద్ధాత్మను మనకు దేవుడు బహుమానంగా అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఒకవేళ మీరు కనుక సొమ్మసిల్లిపోయి ఉంటే, మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ, ఓకేనా, ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉంటే ఆయనే మన పక్షంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఎవరైనా గాయాలతో యాక్సిడెంట్లో ఏదైనా ఫేస్ చేసి కింద పడిపోయి ఉంటే వాళ్ళు సహాయం చేసుకోలేరు, ఇంకొక వ్యక్తి రావాలి, ఇంకొకరు వచ్చి వాళ్ళ పైకి లేపాలి కదా, వాళ్ళ గాయాన్ని తొడవాలి కదా, ఎవరైనా ఒకరు వచ్చి వాళ్ళని ట్రీట్మెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. అలాగా మనం గనక ఆత్మీయంగా మానసికంగా మనము కృంగిపోయిన స్థితిలో ఉంటే ఆయనే మనకు శక్తినిచ్చి మన పక్షంగా ఆయన విజ్ఞాపనము, రైట్, విజ్ఞాపన ప్రార్థన, ఇంటర్సెషన్ అన్నప్పుడు ఇతరుల కొరకు చేసే ప్రార్థన. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు ఆ రీతిగా సహాయం చేసే దేవుడై ఉన్నారు. సో కాబట్టి చూసారా, దేవుడు అంటే మన యొక్క మనం రక్షణ పొందినప్పటి నుంచి ఇక మన ప్రభు సన్నిధికి వెళ్ళేంత వరకు, లేక ఆయన రాకడ వరకు కూడా, ఓకే, మనం ఆత్మీయంగా బలంగా ఉండడానికి, స్థిరంగా ఉండడానికి, మనం ఆయన కొరకు జీవించడానికి ఆయన మన పక్షంగా ఏ రీతిగా మనకు సహకరిస్తున్నాడో, సహాయం చేస్తున్నాడో మీరు గమనిస్తున్నారా? మీరు నోటీస్ చేస్తున్నారా? సో దట్స్ వాట్ వీ షుడ్ నోటీస్ హియర్. ఓకే, సో కాబట్టి అది మనం 27 వరకు కూడా చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఆ రీతిగానే మనకు సహాయం చేసే దేవుడు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, సో వీ హ్యావ్ హోప్. తప్పకుండా మనకంటూ ఒక నిరీక్షణ అయితే ఉన్నది. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి స్పెషల్ ఈ సెక్షన్లో. ఓకే, అప్ టు 18 నుంచి 27 దాకా చదువుకున్నాం కదా, ఆ సెక్షన్లో మనం చూసే విషయం ఇది. ఓకే, సో ఇక్కడ ఈ ఇంకొక స్లైడ్ మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇదంతా కూడా హోలీ స్పిరిట్ సంబంధించినటువంటి మాటలు. ఓకే, సో ద హోలీ స్పిరిట్ అవర్ హెల్పర్ ఇన్ వీక్నెస్, మన బలహీనతలలో మనకు సహాయపడేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. ఓకే, ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకుని
పరిశుద్ధాత్ముడు మనకు ఎలా సహాయపడతాడు? ఇక్కడ 4 వేస్ ఉన్నాయి, చదవండి. వాట్ డస్ హీ డూ? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా పౌరం సింబల్ దగ్గర ఉన్న చదవండి. He intercedes. ఈ లైన్ కూడా చదవండి అమ్మా. ఈవెన్ Even when you don't have words to pray, the scripture prays on your behalf with perfect precision. ద స్పిరిట్ ప్రేస్. ఓకే. నెంబర్ 2 కింద చదవండి. He anchors. చదవండి, ఆ లైన్ కూడా చదవండి అమ్మా. హీ ఈజ్ ద, చదవండి అది కూడా. He is the down payment of glory to come. Ephesians 1:14. Your guarantee that suffering is not the end. Please go on and read the 3rd and 4th point also. He illuminates. The Spirit helps you to understand God's word, making dark seasons comprehensible and purposeful. He strengthens. The same resurrection power that raised Christ lives in you. Verse 11. Available in your weakest moments. రైట్. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఇవి. ఓకే, మనం ఈ టెక్స్ట్ ని బాగా చదివినట్లయితే 4 పనులు ఆయన చేస్తాడు. హీ ఇంటర్సీడ్స్, హీ యాంకర్స్, హీ ఇల్యూమినేట్స్, ఓకే, అలాగే హీ స్ట్రెంథెన్స్. ఓకేనండి. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఓకే, అలాగే మనము సమస్యలైన వేళలో, బలహీనపడిన వేళ మనల్ని ఆయనే, ఓకే, మనకు ఒక యాంకర్గా, ఓకే, ఆయన మనకు ఉండి నడిపిస్తాడు. అలాగే ఆయన మనకు వెలుగునిచ్చే దేవుడై ఉన్నాడు. ఓకే, లేక జ్ఞానోదయాన్ని కలిగించే దేవుడై ఉన్నాడు, లేక ఆలోచన చెప్పే దేవుడై ఉన్నాడు, అండర్స్టాండింగ్ ఇచ్చే దేవుడై ఉన్నారు. ఇంకా చివరికి మనల్ని ఆయన బలపరిచేది కూడా పరిశుద్ధాత్ముడే. సో ఈ 26వ వచనం ఇక్కడ మనకు చాలా కీవర్డ్స్. సో వీటిని తర్వాత కూడా మీరు వీటిని తర్వాత కూడా ధ్యానించండి. అంటే ఏ రీతిగా ఒక విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్ముడు, ఓకే, మనకు ఒకవైపు మనకు నిరీక్షణ ఉంది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాన్ని అక్కడికి నడిపించడానికి, ఓకేనండి, మనల్ని సేఫ్గా అక్కడికి తీసుకెళ్ళడానికి ఇక దేర్ ఈస్ ఎ హెల్పర్ ఇన్ అవర్ వీక్నెసెస్, లేక ఇన్ అవర్ ఫెయిల్యూర్స్ అండ్ షార్ట్ కమింగ్స్. సో డిపెండ్ ఆన్ హిమ్, డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్, ట్రస్ట్ విత్ హిమ్, ఫెలోషిప్ విత్ హిమ్. ఓకే, ఆయన మనల్ని నడిపించడానికి, సంఘానికి ప్రభువే చెప్పారు కదా, నేను వెళ్తున్నాను, సో నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయనే మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. సో కాబట్టి ప్రభు వెళ్ళిన తర్వాత మనకు పరిశుద్ధాత్మను మా సంఘాన్ని నడిపించడానికి, విశ్వాసులను క్రీస్తులో నడిపించి బలపరచడానికి పరిశుద్ధాత్ముడు మనకు అవైలబుల్గా ఉన్నారు. వీఆర్ సీల్డ్ బై హిమ్. ఆత్మచేత మన ముద్ర కూడా వేయబడ్డాం. కాబట్టి ఆ రీతిగా పరిశుద్ధాత్మతో మన సహవాసం చేసేవారుగా మనం ఉందాం. ఓకే, సో మనం చూసాం 26వ వచనంలో ద స్పిరిట్ ఇంటర్సీడ్స్. ఓకేనండి, ఆయనే మన పక్షముగా ఆయన నడిపిస్తాడు. ఓకే, సో ఈ ఏ రీతిగా ఆయన ఇంటర్సీడ్ చేస్తారు ఒక్కసారి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ చదువుతారండి. పౌరం దగ్గర ఉన్నటువంటి లైన్ చదవండి ఒకసారి. Helps us in our weakness. That Greek word means to take hold alongside. The Greek synetylabelinetai means to take hold alongside, like carrying one end of a heavy load with us. The Spirit does not remove weakness, he meets us in it. Right. So నేను చెప్పినట్టుగా ఆయనే he walks alongside, మన ప్రక్కనే ఉండి ఆయన మనతో అన్ని విషయాల్లో మన భారాన్ని ఆయన షేర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదైనా హెవీ లోడ్ తీసుకుని వెళ్తే, పెద్ద బ్యాగ్ అనుకోండి, అయ్యో ఇంకొకరు ఉంటే బాగుండు, ఒక సైడ్ వాళ్ళు పట్టుకుంటారు, ఇంకొక సైడ్ నేను పట్టుకుంటే నాకు కొంచెం లైట్ వెయిట్, ఓకే, కొంచెం ఈజీగా క్యారీ చేయొచ్చు అనుకుంటాం కదండి. ఎగ్జాక్ట్లీ హోలీ స్పిరిట్ డస్ ద సేమ్ థింగ్. సో ఆయన ఇంకొక ప్రక్కన వచ్చి, ఓకే, మన భారాన్ని ఆయన షేర్ చేసుకుంటారు. అప్పుడు ఇంకా మనకేమవుతుంది, మనకి ఇంకా భారం అనిపించదు, మనకి తేలికైపోతుంది. పక్కనే ఉన్నారు కాబట్టి మనకి భయం కూడా అనిపించదు. సపోర్ట్గా ఉన్నారు కాబట్టి అదొక ధైర్యం మనకు వచ్చేస్తుంది, తెలియని ధైర్యం వచ్చేస్తుంది. ఒక పక్కన మనిషి ఉంటే సేమ్ వే లైక్ దట్. ఓకే, సో ఇది కూడా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. పరిశుద్ధాత్మ ఏ రీతిగా మనకు ప్రక్కన ఉండి సహాయం చేస్తాడు. ఓకే, రైట్. ఇప్పుడు
వర్స్ 28 బికాస్ ఇట్స్ కీ వర్స్. అందరూ ఒకసారి మీరు అందరూ కూడా మైక్ ఆన్ చేసుకుని చదవచ్చు, నో ప్రాబ్లం. సో లెట్స్ ఆల్ డూ ఇట్. అందరూ మైక్ ఆన్ చేసుకుని వర్స్ చదివి మళ్ళీ అందరూ మ్యూట్ చేసేయండి, లైక్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చేస్తుంది. లెట్ స్టార్ట్ వర్స్ 28 కలిసి. తెలుగైనా పర్వాలేదు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదు. Let's- And దేవుని and we know ప్రేమించు that all things అనగా And we work know that together all for things good work to those who together love God, పిలువబడిన వారికి those who are those who called love according God, to His to those purpose. who who are are the called called according to His according to సమకూడి His purpose. purpose. జరుగుచున్నదని Romans 8:20. ఎరుగుదము. ఓకే, రైట్. మీరు మళ్ళీ ఇంకా మ్యూట్ చేసేయచ్చు. రైట్, వండర్ఫుల్ వర్స్. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది మనకు దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ చాప్టర్ 8. ఓకే, సో కాబట్టి ఈ వర్స్ బేస్ చేసుకునే ఓకే పర్పస్ బిహైండ్ లైఫ్ ఛాలెంజెస్ అనే ఒక టైటిల్ కూడా దీనికి ఇవ్వడం కూడా జరిగింది. సో కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి మాట అండి. కానీ కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకునేటటువంటి వాకింగ్ కూడా ఇదే. ఓకే, ఇప్పుడు నేను దానికి కొంచెం క్లారిటీ ఇవ్వబోతున్నాను కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అటెంటివ్గా ఈ యొక్క టెక్స్ట్ అంటే ఈ మెయిన్ వర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు వినాలని నేను కోరుతున్నాను. ఓకే ఓకే ఇందులో ఉన్నటువంటి ఈ 4 పదాలు కూడా మీరు ఇక్కడ చార్ట్లో చూస్తున్నారు కదండి. ఓకే, ఇట్స్ అ వర్డ్ స్టడీ. ఓకే, మనకు కొన్నిసార్లు ఏం చేయాలి, మనకు ఒక వాక్యం అర్థం అవ్వాలి అంటే పూర్తిగా యాజ్ ఇట్ ఈస్గా ఒక్కొక్క పదాన్ని, అంటే ఇప్పుడు ఎవరైనా మీరు కూడా అంతే కదండి, ఎవరైనా చెప్పారంటే అసలు వాళ్ళు ఏం చెప్పారు, అసలు అన్ని జాగ్రత్తగా వింటారు కదండి. ఫోన్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంట్. సో సేమ్ వే అది అర్థం అవ్వాలంటే మీకు సేమ్ బైబిల్ కూడా అంతే, ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్, కౌంట్స్ అనమాట. అది ఏ ఉద్దేశంతో రాయబడిందో అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ దేవుణ్ణి ప్రేమించు వారికి, ఓకేనా, అనగా తన సంకల్పం పిలువబడిన వారికి మేలు కలుగుటకై, ఓకేనండి, మేలు కలుగుటకై, మేలు, సో గుడ్, ఓకేనండి అనుంది. సో దానికి సంబంధించినటువంటి గ్రీక్ వర్డ్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, మేలు, ఓకే, మేలు కలుగుటకై సమస్తమును, ఓకేనా, సమస్తమును. తర్వాత సమకూడి జరుగుచున్న, వర్క్ టుగెదర్, వర్క్ టుగెదర్. ఓకే, సో పర్పస్, ఉద్దేశము. ఓకే, సో కాబట్టి ఈ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సకల పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. అక్కడ ఫుట్ నోట్స్ ఉంది కదండి, ఒకసారి ఎవరైనా కింద తెలుగు బైబిల్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఫుట్ నోట్స్ ఏముందో చదవండి ఒకసారి. ఫుట్ నోట్స్ కూడా చాలా మేలు ఇంపార్టెంట్. కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠం. మేలు కలుగుటకై ఎవరిక్కడ చేస్తున్నారు ఈ పని, దేవుడే సమస్తమును సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు సమస్తమును, ఓకే, ఆల్ థింగ్స్ అన్నప్పుడు, ఓకే, చాలా మంది ఏమనుకుంటారంటే ఆల్ థింగ్స్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఓకేనా. ఇక్కడ చాలా మంది చేసుకునే మిస్అండర్స్టాండింగ్ మీకు ఫస్ట్ చెప్తాను. మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, నేను ఇంకా దేవుని నమ్ముకున్నానండి, నేను క్రైస్తవుడు అయిపోయానండి, నేను ఒక విశ్వాసగా నేను జీవిస్తున్నానండి, కాబట్టి ఇంకా నాకు దేవుడు ఇంకా అన్ని నేను కోరుకున్నట్టుగానే అన్ని ఇంకా నాకు మేలే చేయాలి, అంటే అన్ని మేలు, అంటే నా దృష్టిలో నాకు ఏది మేలు అనుకుంటానో అవే చేయాలి, ఇంకా దేవుడు మేలే చేస్తాడు, మేలే చెయ్యాలి అని ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఓకే, అది కామన్, అది తప్పేమి కాదు ఆలోచన కలిగి ఉండడం. కానీ దట్స్ నాట్ ఎవ్రీథింగ్. ఓకే, ఎందుకంటే విశ్వాస జీవితంలో విశ్వాసగా మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మనకు అనేక రకాల పరిస్థితులు ఎదురవుతాయి. ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఇప్పుడు చదవండి, మీరు స్లైడ్ మీద చూస్తున్నారుగా. ఫస్ట్ ఏంటండి ఇది, సిక్నెస్ అండ్ డిజబిలిటీ. సో కొన్నిసార్లు మనం సిక్ అవుతామా అవ్వమా చెప్పండి ఈ భూమి మీద ఉన్నప్పుడు. అవుతాం. ఎస్. సెకండ్ది, పర్సిక్యూషన్ అండ్ అపోజిషన్. ఓకే, మనల్ని వ్యతిరేకించేవారు అక్కడక్కడ మనకి ఎదురవుతుంటారు లేదా, ఎదురవుతారు. థర్డ్ది, ఫైనాన్షియల్ లాస్ అండ్ ఫెయిల్యూర్. రైట్, కొన్నిసార్లు మనకు ఆర్థిక విషయాలు కూడా నష్టం జరగచ్చు, మనం అక్కడ ఫెయిల్ అవ్వచ్చు. అది జరుగుతుందో జరగదా మనకు, జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ వన్, గ్రీఫ్ అండ్ బిరెవల్మెంట్.
రైట్. మన బంధువులలో లేక మన ఇంటి వారిలో లేక మనం బాగా ఆప్తులో చనిపోవడం ద్వారా మనకి బాధ అనేది కలగదు ఈ భూమి మీద ఉన్నప్పుడు కలుగుతుంది. కలుగుతుంది. నెక్స్ట్ వన్, ఐదవది. బ్రోకెన్ రిలేషన్షిప్స్. అవును, కొన్నిసార్లు మన యొక్క రిలేషన్షిప్స్ లో కూడా ఓకేనా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ఓకేనండి. సో మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. సో కొంతమంది మనం ప్రేమించే వారే మనల్ని కావాలని మనకి ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. మన ముందు ఒకలాగా మాట్లాడి మన వెనక ఇంకొకలాగా మాట్లాడి ఓకే. సో మనల్ని బాగా నమ్మిన వాళ్ళే కొన్నిసార్లు నమ్మక ద్రోహం చేసేవారు ఉంటారు. అవి మనకి ఎదురవుతుంటాయి లేదా ఈ లోకంలో ఉన్నప్పుడు. ఎస్. ఎదురవుతాయి. అలాగే నెక్స్ట్ ఏంటమ్మా, ఆరోది. అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. రైట్. సో మనం చేసిన అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తుంటాం కదా. సో దేవుడు అన్నిటికీ ఎస్ అని చెప్తాడా, లేక కొన్ని అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ కూడా ఉంటాయా? కొన్ని అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ కూడా ఉంటాయి. కొన్ని ఉంటాయి కదా. ఎస్, అవి కూడా అంటే దేవుడు మనకు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు కొన్ని అవి ఉంటాయి మనకు. నెక్స్ట్ సెవెంత్ది. బిట్రైల్ అండ్ ఇంజర్. ఎస్, కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టేసేవారు, మోసం చేసేవారు, ఒక అన్యాయంగా మాట్లాడేవారు, అన్యాయంగా నడుచుకునేవారు, లేనిపోని నిందలు అభాండాలు మన మీద వేసేవారు. ఓకే, అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు ఎదురవుతుంటాయి కదా. రైట్. నెక్స్ట్ ఇంపాసిబుల్ మౌంటైన్స్. యా, ఇంపాసిబుల్ మౌంటైన్ అంటే కొన్ని మనం అనుకుంటూ ఉంటాం కానీ అవి మనకు చాలా అసాధ్యంగా కనిపిస్తుంటే అవి మనం ఛేదించలేం. అవి మనం వాటిని చేయలేం, సక్సీడ్ అవ్వలేం. కొన్ని పరిస్థితి చాలా ఛాలెంజింగ్ పెద్ద మౌంటైన్ లాగా మనకు ఉంటాయి కదా. రైట్. ఇప్పుడు చెప్పండి, ఆల్ థింగ్స్ అన్నప్పుడు మన దృష్టిలో ఏదో కేవలం అన్ని పాజిటివ్ వే, అన్ని మంచివే, లేక అన్ని నాకు ఆశీర్వాదకరమైనవిగానే ఉండాలి, అన్ని నేను కోరుకున్నటువంటి వే నాకు జరగాలి అనేది కాదు. దట్స్ నాట్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్స్ హియర్. దిస్ పర్టికులర్ ఫ్రేజ్ ఆల్ థింగ్స్ అంటే ఇప్పుడు వాట్ డస్ ఇట్ ఇంక్లూడ్? ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ దీస్ థింగ్స్ హియర్. ఇక్కడ ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో, ఒక అనారోగ్యము, ఆర్థిక నష్టము, లేకపోతే బాధ, ఒంటరితనము, ఓకేనండి, మనుషులు మనల్ని అపార్థం చేసుకోవడము, మనుషులు మన మీద నిందలు వేయడము, ఓకే, మనుషులు మనకి అన్యాయము చేయడము, ఓకేనండి, మనము కొన్ని సాధించలేని కొన్ని కార్యాలు, ఓకేనండి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ అన్ని అంటే ఏది తెలుగులో మనకేముంది, సమస్తం ఉంది కదా, ఆల్ థింగ్స్. సో దేవుడు ఏం చేస్తాడంటే ఇవన్నీ వీటి వెనుక మనకు ఒక మేలు, సిక్నెస్ వెనుక ఒక మేలు దేవుడు దాచి ఉంచుతాడు, పర్సిక్యూషన్ వెనుక ఒక మేలు, ఫైనాన్షియల్ లాస్ గుండా వెళ్తే మన లైఫ్లో ఫెయిల్యూర్ వెళ్తే దాని వెనుక ఒక మేలు, గ్రీఫ్, బిరీవ్మెంట్ ఇవి. సో బ్రోకన్ రిలేషన్స్ వెనుక ఒక మేలు, ప్రార్థనకు మనం ఏవైతే ప్రార్థన చేస్తున్నామో వాటికి జవాబు ఇవ్వలేదు కొన్ని వాటి వెనుక ఒక అర్థం, దీని వెనుక ఇంకొక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటాడు, దీని వెనుక ఇంకొక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తే సమస్తము ఓకే మనకు మేలు కలుగుటకై, అంటే దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. సిక్నెస్ అనేది గుడ్ థింగ్ కాదు, పర్సిక్యూషన్ అదేమి మంచి మేలేమి కాదు. ఓకే, ఫైనాన్షియల్ లాస్ అనేది మనకేమి హ్యాపీనెస్ ఏమి ఇవ్వదు, అది మనకు కష్టమే, బాధ కలుగుతుంది. అయితే వీటి వెనుక కూడా లేక వీటిని దేవుడు ఉపయోగించుకుని కూడా మనకు మేలు చేయడానికే సమస్తం అంటే ఇవన్నీ కూడా సమకూడి మనకు జరిగించేది దేవుడు. అందుకే మీరు కింద ఫుట్ నోట్స్ లో చూసారే, అది మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మేలు కలుగుటకే దేవుడు సమస్తము సమకూర్చి ఓకే జరిగిస్తూ ఉన్నాడు. ఓకే, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మనందరికీ పాత నిబంధనలో ఉన్న యోసేపు గురించి మనకు తెలుసు కదండి. ఇప్పుడు ఎవరైనా త్వరగా ఆదికాండము 50వ అధ్యాయం 20 వాక్యం చదవండి. ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్తే ఇప్పుడు ఈజీగానే ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు అర్థమైపోద్ది. వెంటనే చదవండి త్వరగా. ఆదికాండం 50:20. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతారు కానీ నేటి దినము జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. ఓకే, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యోసేపు ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? తన వాళ్ళ సహోదరుడు. అన్నయ్య. సహోదరులతో. ఓకే,
ఏ సందర్భంలో చెప్తున్నారు అని కనుక ఆలోచిస్తే, ఓకే, మీకు యోసేపు స్టోరీ ఎంతో తెలుసు కదా, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా రిపీట్ చేయను, టైం అయిపోయింది. సో అయితే తన సొంత సహోదరులే అతన్ని మోసం చేసి అతన్ని అమ్మివేసి కొట్టి, ఓకేనండి, ఇలా చేసినప్పుడు, ఓకేనండి, అదేం మంచిదేం కాదు. అందుకే అది అతనికి బాధ కలిగించింది. ఎన్నో సంవత్సరాలు, ఓకేనండి, అతనికి బాధ కలిగించింది. కానీ వాళ్ళు కీడు చేయాలనుకున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, అయితే దేవుడు ఏం చేశాడంటండి, ఆ కీడుని మేలుగా మార్చేశాడు. అది దేవుడు చేసే పని అనమాట అండి. ఓకే, వీళ్ళైతే కీడు ఉద్దేశించి ఇతను కీడు చేయాలనుకున్నారు. అక్కడ బ్రదర్స్ కావచ్చు, మళ్ళీ పోతిఫరు వాళ్ళు కావచ్చు, అక్కడ ప్రిజన్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కీడు ఉద్దేశించారు. కానీ దేవుడు ఏం చేసింది, ప్రతి దాని వెనుక ఒక మేలుని దేవుడు అతనికి సెట్ చేశారు. ఓకే, సో చివరికి ఏ రీతిగా ఆయన ఐగుప్తులో ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిలోకి ఎలాగ వెళ్ళిపోయాడో, కరువు కాలంలో ఎలాగ దీవెనకరంగా మారాడో యోసేపు గురించి మనకు తెలుసు కదా, అదనమాట అండి. సో దేవుడు సమస్తము సమకూడి జరిగించే దేవుడు. ఎటువంటి నష్టము, బాధ, ప్రతికూల పరిస్థితి మనకు జరిగినా, ఓకే, దాని వెనుక దేవుడు, అది కూడా ఒక ఉద్దేశం దాని వరకు ఉంటుంది. తర్వాత దాన్ని దేవుడు, ఆ కీడు మేలుగా దేవుడు తర్వాత మార్చే దేవుడై ఉన్నారు. సో కాబట్టి గాడ్ హ్యాస్ ఎ పర్పస్ బిహైండ్ ఎవ్రీ లైఫ్ ఛాలెంజ్ వి ఫేస్. నేను టైటిల్ గుర్తుంది కదండి, పర్పస్ బిహైండ్ ద లైఫ్ ఛాలెంజెస్. మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సవాలు వెనుక ఉన్నటువంటి దేవుని ఉద్దేశం, ఖచ్చితంగా ఆయనకంటూ ఒక ఉద్దేశము ఉంటుంది. ఇక్కడ మీకు ఇచ్చిన ఈ టైం లేదు, కానీ ఇవన్నీ కూడా మనం చదవచ్చు తర్వాత వాక్య భాగాలు. ఓకే, దేవుడికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు ఒకటి అనుమతించాడంటేనండి, ఖచ్చితంగా ఆయనకంటూ ఒక ఉద్దేశము ఉంటుంది. దేవుడు నీ జీవితంలో ప్రస్తుతం ఒక పరిస్థితిని అనుమతించాడు అంటే, ఆయన ఏదో టైం పాస్ కోసం ఆయన దేవుడు చేయడు కదా. ఆయన అంటే మనం ఇబ్బంది పడుతుంటే చూసి ఆయన సంతోషించే దేవుడు ఏమీ కాదు కదా, ఆ టైపు మన దేవుడు కాదు కదా. సో కాబట్టి అయితే దేవుడు ఒకటి అనుమతించాడు అంటే, ఒక పరిస్థితి నీ జీవితంలో ప్రస్తుతం ఏదైతే మీకు ఇబ్బందిగా ఉన్నదో, దేనికైతే మీకు జవాబు దొరకట్లేదో, దేన్నైతే మీరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారో, దేని గురించి మీరు కొంచెం బాధ కృంగిపోతున్నారో, ఆ పరిస్థితి వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంటుంది. దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. తద్వారా దానిని కూడా దేవుడు చివరికి మనకు మేలు కలుగుడు, దేవుడు దాన్ని మేలుకరంగా మార్చే దేవుడై ఉన్నారు. ఓకే, ఈ వాక్యాలను చదివి నేను తర్వాత మీకు పంపిస్తాను కదా ఈ వీడియో. ఈ స్లైడ్ దగ్గర మీరు పాజ్ పెట్టి ఈ స్క్రిప్చర్స్, ఈ వాక్యాలను కూడా నోట్ చేసుకొని వాటిని మీరు తర్వాత చదవాలి. ఓకే ఓకే సో దేవుడు ఎలాగా మనలో ఒక మంచి క్యారెక్టర్ని షేప్ చేయడానికి ఆయన ఎలాగా దీన్ని ఉపయోగించుకుంటాడో ఒకసారి మనం చూద్దామండి. 29వ వాక్యం చదవండి. 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. రైట్. సో ఇప్పుడు చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సో మనం ఎవరి సారూప్యంలోకి మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అండి. ఓకే, దేవుని క్రీస్తు యొక్క సారూప్యతలోకి కావాలంటే ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. తన కుమారునితో సారూప్యము గలవారమగుటకు. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్. ఓకే, ఈవెన్ దేవుడు మన జీవితంలో ఒక పరిస్థితి అనుమతించినప్పటికీ కూడా, అది మనకు అర్థం కాకపోయినా, దాని ద్వారా మనందరూ కూడా క్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్చబడుతూ ఉంటాం. ఇదేదో జస్ట్ ఏదో ఒక రోజు జరిపేది కాదు. ఇట్స్ నాట్ లైక్ వన్ డే ప్రోగ్రామ్, వన్ డే ఈవెంట్. ఇట్స్ అ డైలీ ప్రాసెస్. ఓకేనండి. సో ఇది అనుదినము జరిగేటట్టు ఒక ప్రక్రియ. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ యాక్షన్. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. బికమింగ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్చబడుట అనేది ఏదో రాత్రే జరిగిపోయేది కాదు, ఒక రోజులో జరిగిపోయేది కాదు. ఇట్ హ్యాపెన్స్ త్రూ అవుట్ అవర్ లైఫ్. ఓకే, సో దేవుడు ఏం చేస్తాడు, అనేక రకాల పరిస్థితులను, ఎటువంటి పరిస్థితులు మనకు అనుమతించి లేక వాటిని ఉపయోగించుకొని మనలను క్రీస్తు యొక్క సారూప్యతలోకి మారడానికి దేవుడే మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు వర్స్ 30 వచనం చదవండి.
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను. ఆ, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. ఓకే. ఇక్కడ చూడండి 5 రకాల క్రియలు దేవుడు చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, మీరు క్లియర్ గా చూస్తున్నారుగా స్లైడ్ మీద. ఇట్స్ కాల్డ్ ద గోల్డెన్ చైన్ ఆఫ్ సాల్వేషన్. ఓకే, సో దేవుడు మనకు రక్షణ, మరి మామూలుగా దేవుడు నేను రక్షణ పొందానండి, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు అంటాం, కానీ అది ఎలాగ ప్రాసెస్ జరిగిందో, ఆ ప్రాసెస్ జరుగుతుందో ఒకసారి చూస్తే, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి రక్షణలో, ఇక్కడ టైటిల్ మాత్రమే చదవమని చాలు. ఫస్ట్ ఏంటి ఇక్కడ ఉంది, పూర్ణం అంటే దేవుడు ముందుగా ఎవరిని ఎరుగుట, ఫోర్ నోన్. నెక్స్ట్ వారిని దేవుడు ఏం చేశాడు, ప్రీడెస్టిన్డ్ ప్రీడిస్టైన్, అంటే ముందుగా తన కోసం వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి వారిని ఇంకా దేవుడు ఏం చేశాడు, థర్డ్ ప్రాసెస్ ఏంటి, థర్డ్ స్టెప్, కాల్డ్ దేవుడు అటువంటి వారిని తన కొరకు పిలుచుకున్నాడు. ఓకే, నెక్స్ట్ పిలుచుకున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, ఫోర్త్ ప్రాసెస్ ఏంటి, జస్టిఫైడ్ వారిని ఆయన నీతిమంతులుగా తీర్చాడు, జస్టిఫైడ్. ఇంకా నీతిమంతులుగా తీర్చిన వారు ఏమవబోతున్నారు భవిష్యత్తులో, ఫిఫ్త్ స్టెప్ ఏంటి, గ్లోరిఫైడ్ వారు మహిమపరచబడబోతున్నారు, గ్లోరిఫైడ్. ఓకే, దిస్ ఇస్ ద గోల్డెన్ చైన్ ఆఫ్ సాల్వేషన్. సో రక్షణ అనే ఒక్క మాటలో దేవుడు నన్ను రక్షించాడు, నేను రక్షణ పొందుకున్నాను, నేను విశ్వాసిని, ఓకే, నేను క్రీస్తుకు చెందిన వ్యక్తిని అని అంటున్నాం. కానీ ఇది 5 రకాల ఓకేనండి ప్రాసెస్ గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. ఓకే, సో నేను కింద ఒక్కొక్క వర్స్ కూడా మెన్షన్ చేశాను కదండి. ఇది ఇప్పుడు మనకు టైం లేదు, కానీ మీరు తర్వాత ఈ ఒక్కొక్క వర్స్ కూడా తర్వాత చదివి కొంచెం నిదానంగా, ఓకేనా, దేవుడు ముందే ఎరిగాడు అంటే దానికి అర్థం ఏంటి, ఆయన తన కొరకు నిర్ణయించుకున్నాడు, ప్రీడిస్టైన్డ్ అంటే అర్థం ఏంటి, పిలుచుకున్నాడు అంటే పిలుపు గల అర్థం ఏంటి, నీతిమంతులుగా నిర్ణయించాడు అంటే అర్థం ఏంటి, మహిమపరచుట అంటే ఏంటో ఆ వర్సెస్ కూడా కొన్ని ఇక్కడ క్రాస్ రెఫరెన్సెస్ నేను ఇచ్చాను కదా, అవి మీ తర్వాత కూడా చదవండి. ఓకే, సో కాబట్టి డెఫినెట్లీ అంటే దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది, దేవుడు తప్పకుండా మనందరి ఎడల ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను ఆయన కలిగి చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ఆయన మనలను, ఓకే, ఈ భూమి మీద ఆయన మనల్ని రక్షణ పొందిన తర్వాత నడిపిస్తూ మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అని అర్థం. ఓకేనండి, రైట్. నెక్స్ట్ వర్స్ చదవండి, 31 నుంచి చదవండి, త్వరగా ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఇట్లండగా ఏమందు దేవుడు మన పక్షుల ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించేటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తని మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడేవాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడు, శిక్ష విధించువాడేవాడు, చనిపోయిన క్రీస్తు. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడవడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపును. ఇందుని గురించి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఉంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలోనూ అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమును, జీవమును, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని విడిగా నమ్ముచున్నాము. గమనించండి, ఆయన 31లో స్టార్ట్ చేశాడు, ఇట్లుండగా ఏమందుము అనే క్వశ్చన్తో స్టార్ట్ చేశారు. అంటే ఇంత అద్భుతంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నందుకు, రక్షించుకున్నందుకు, పిలుచుకున్నందుకు, నీతిమంతులుగా నిర్ణయించుకున్నందుకు, భవిష్యత్తులో మనల్ని మహిమపరచబోతున్నందుకు, ఇంకా ఇంత గొప్ప ప్రణాళిక, ఇంత గొప్ప ఉద్దేశం మన ఎడల కలిగి ఉంటే ఇంకా ఏమనాలి, ఇంకా ఏం మాట్లాడాలి అని చెబుతూ ఆయన ఒక విధంగా చెప్పాలంటే, ఇంకా ఇంత గొప్ప ప్రేమ మన ఎడల దేవుడు చూపించాడు కదా, ఇంకా ఇటువంటి ప్రేమ నుంచి ఇంకా మనల్ని ఏదైనా విశ్వాసులుగా మనల్ని ఏదైనా ఎడబాపు చేస్తుందా, వేరు చేస్తుందా? అంటే మనకి లోకంలో ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతుంటాయి కదా. ఒకసారి చదువమ్మా ఎన్ని రకాల పరిస్థితులు ఇక్కడ, అంటే జస్ట్ కెన్ కౌంట్ అండ్ టెల్ మీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ. 19 ప్లస్
మొత్తం ఇక్కడ ఉన్నవి 18. 18. అవునండి. యా. ఓకే, సో కాబట్టి ఇన్ని 17 ఆర్ 18 కదా. సో 18 రకాల పరిస్థితులు మన కలగచ్చు ఈ లోకంలో. కరువు, కష్టం, అవన్నీ చెప్పారు కదండి. మరణము, శత్రువులు, ఓకే, ఏదొచ్చినా కూడా. ఓకే, ఇంకా లాస్ట్లో 11 నథింగ్, ఏది కూడా, ఇంకా ఏవైనా ఉండొచ్చు, ఇంకా మొదలగునవి. ఆ లిస్టు ఫాల్స్ లిస్ట్ అని అవన్నీ కూడా లిస్ట్ రాశాడు ఇక్కడ. అంటే కామన్ గా మనందరికి ఎదురయ్యే పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కలిసి వచ్చినా కూడా మనలను ఈ క్రీస్తు నుంచి, ఈ క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు. నథింగ్ విల్ సపరేట్ us ఫ్రమ్ గాడ్ ఆర్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ ఏదైతే మనం పొందుకున్నామో, ఆ క్రీస్తు ఏ ఉద్దేశాన్ని మన ఎడల ఆయన కలిగి ఉన్నాడో, మరి ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రభువో, ఓకే, ఆయన చెబుతున్న తర్వాత ఇంకా ఇట్టి మరి ప్రేమ నుంచి మనల్ని ఇంకెవ్వరు కూడా మనల్ని వేరు చేయలేరు. ఇంకా క్రీస్తు మనకు తోడుగా ఉంటే మనకి విరోధి ఎవడు అని 31లోనే స్టార్ట్ చేశాడు కదా మరి. ఓకే, మన క్రీస్తు దేవుడు మనకు పక్షంగా ఉండగా ఇక మనకు విరోధి ఎవడు అంటే ఇవన్నీ కూడా మనకు విరోధులుగా కనిపించవచ్చు. శ్రమలు, లేక ఒత్తిడి, లేకపోతే కరువు, ఇవన్నీ కూడా మనకు దే కెన్ బికమ్ అవర్ ఎనిమీస్. ఓకే, అయితే ఇవి ఏవి కూడా ఓకే మనలను ఆ క్రీస్తు ప్రేమ నుంచి మరి మనల్ని వేరు చేయలేవు, ఎడబాటు చేయలేవు. ఓకే అని చెబుతూ ఇంకా చివరిగా 39వ వచనంలో ఆయన ఇలాగే ఊహించాడు. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందుల దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అంటే వ్యక్తిగతంగా తనకు తానుగా చెప్పుకుంటున్నాడు ఆయన. ఐఎమ్ బిలీవింగ్, నేను దీన్ని నమ్ముతున్నానండి, ఇది నా విశ్వాసం అండి నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా. ఎందుకంటే ఇది మళ్ళీ మనం దీన్ని వర్స్ 17కి 18 కరెక్ట్ చేస్తే ప్రస్తుత ఇప్పటి కాలపు శ్రమలు అని చెప్పుకున్నామే, అది ఇవన్నీ కూడా ఏంటివి, ఇప్పటి కాలపు శ్రమలతో పోలిస్తే ఇవి ఏవి కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయలేవు. ఆ రోజుల్లో కూడా క్రైస్తవులు ఇబ్బంది పెట్టాలని చాలా మంది ప్రయత్నించారు, కానీ ఏది కూడా వాళ్ళు ఏమి వారికి భయపడలేదు. ఓకే, క్రీస్తు కోసమే నిలబడ్డారు. అంతగా చెప్పాలంటే చాలా మంది క్రీస్తు హతసాక్షులుగానే మిగిలిపోయారు. కానీ క్రీస్తు ప్రేమ నుంచి ఏది కూడా వారిని వేరు చేయలేదు. అంటే అంత గొప్పది క్రీస్తు ప్రేమ, అంత గొప్పవాడు క్రీస్తు, అంత గొప్పది ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ ఉద్దేశం. ఓకే రైట్. ఇప్పుడు ఇంకా మనం చివరిగా నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను, టైం అయింది. సో త్వరగా చదవండి. ఇక్కడ మనం నేర్చుకున్న పాఠాలు ఏంటి ఇక్కడ 8వ అధ్యాయం ద్వారా. నెంబర్ 1, Pray from pure flame. నెంబర్ 2, Walk by the Spirit daily. నెంబర్ 3, Pray with the Spirit. నెంబర్ 4, Embrace your adoption. నెంబర్ 5, Study the volumes in. నెంబర్ 6, Declare more than conquerors. ఓకే, మోర్ దాన్ కాంకరర్స్. అంటే ఈ అన్ని విషయాలలో మనము వీటన్నిటిలో, ఇది ఎక్కడుంది, మోర్ దాన్ కాంకరర్స్ అనే వర్సు 37లో ఉంటుంది. ఓకే, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అది మోర్ దాన్ కాంకరర్స్ అంటే వీటన్నిటిలో మనము అత్యధిక విజయము ఓకేనండి పొందుచున్నాం. క్రీస్తు ద్వారా మనకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు అని అర్థం. ఓకే రైట్. ఈ వీటిని 5 స్తంభాలు అని పిలవచ్చు మనం. రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఉన్న 5 స్తంభాలు. సో ఏంటి 5 స్తంభాలు, త్వరగా చదవండి అమ్మా. ఫస్ట్ పిల్లర్, No condemnation. మనకి ఏ శిక్ష విధి లేదు క్రీస్తులో ఉంటే. నెంబర్ 2, Indwelling Spirit. ఆత్మలో జీవిస్తున్నాడు. 3వది, Divine adoption. ఓకే, మనం దత్తత చేసుకోబడ్డాం. నెంబర్ 4, Sovereign purpose. దేవుని ఉద్దేశం మనం కలిగి ఉన్నాము. నెంబర్ 5, క్రీస్తు ప్రేమ Inseparable మనల్ని love. వేరు చేయలేదు అనే విషయం చూస్తున్నాం. ఓకే, మేబీ ఇవి మనం చాలా ప్రాముఖ్యంగా నేర్చుకునే విషయాలు. ఇంకొకసారి టైటిల్స్ మాత్రం చదవమ్మా. ఫస్ట్ థింగ్, No condemnation. Spirit-led life. Beloved saved. All things work. Unbreakable love. More than conquerors. చదవ మీద, గాడ్ ఈస్ వర్కింగ్
God is working even in your pain. Perhaps you are in the middle of your storm today. A failed exam, a shattered relationship, a silent diagnosis, a door that keeps closing, a prayer that seems unanswered. The Bible does not promise you an easy life, but it promises you this. Nothing, not even this, is outside of God's purpose for you. ఒకవేళ ఈ రోజున మీరు ఎదుర్కొనేటువంటి సమస్య అది ఏదైనా కావచ్చు, ఒక ప్రతికూల పరిస్థితి, ఒక ఇబ్బంది, ఓకేనండి, అది రిలేషన్షిప్స్లో కావచ్చు, మన హెల్త్లో కావచ్చు, ఫైనాన్స్లో కావచ్చు. అయితే దేవుని మాట ఏం చెప్తుందంటే ఏది కూడా నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ గాడ్స్ పర్పస్. ఓకే, దేవుడి యొక్క అనుమతి లేకుండా ఏది జరగదు. అలాగే దేవుడు ఏదైనా అనుమతించినా దానికి ఒక ఖచ్చితంగా ఒక ఉద్దేశం అనేది కూడా ఉంటుంది. ఆయన ఉద్దేశం లేకుండా ఏది అయితే మన జీవితంలో అది జరగదు అనేవి గొప్ప విషయాన్ని ఈరోజు మరి మనం తెలుసుకుంటున్నాం. తర్వాత లాస్ట్ లో ఇది ఇంకా ముగించేద్దాం. ఇది చదవండి. You are not alone. You are not alone. Hmm. You are not without purpose. You are more than a conqueror. రైట్. సో మనమైతే ఒంటరి వారం అయితే కాము. చాలాసార్లు మనం ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని పరిస్థితులు నేను ఒంటరి వ్యక్తిని అనుకుంటాం కదా. నో. సో అందుకే పౌలు గారు క్రీస్తు లేక పరిశుద్ధాత్ముడు అని చాలా సందర్భాలు చెప్పారు కదా. సో గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మన పక్షంగా ఉంటే వర్స్ 31లో పౌలు చెప్పినట్టుగా దేవుడు మన పక్షంగా ఉండగా మన విరోధి ఎవడు, కాబట్టి మనము ఇక ఒంటరి వారం కాదు. ఓకే, రెండవది యు ఆర్ నాట్ వితౌట్ పర్పస్. అలాగే దేవుని ఉద్దేశం లేకుండా కూడా ఏది మన జీవితంలో జరగదు. సో మరి మనం ఎవరు, హూ యు ఆర్ అంటే యు ఆర్ మోర్ దాన్ ఏ కాంకరర్. 37 ప్రకారం చూస్తే మోర్ దాన్ కాంకరర్ అంటే అర్థం ఏంటి? వీటన్నిటిలో అంటే అన్ని విషయాలు కూడా అత్యధిక విజయము పొందుచున్న వారు మనము. అంటే గాడ్ ఈజ్ గివింగ్ అస్ ద విక్టరీ. దేవుడే మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు, దేవుడే మనకు సహాయం చేసే దేవుడు, దేవుడే మరి మనల్ని నడిపించే దేవుడు ఆయనే, మనకు సహాయపడే దేవుడు ఆయనే. కాబట్టి మన జీవితంలో ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో వెళుతున్నా మనం ఏమీ భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అలాగే దేవుడు ఏది అనుమతించినా ఒక ఉద్దేశం కొరకే దేవుడు అనుమతిస్తాడు. ఆ పరిస్థితుల్లో మనం ఒంటరి వారం కాము. ఎందుకు? మనం చదువుకున్నాం కదండి, 26, 27 ప్రకారం చూస్తే పరిశుద్ధాత్ముడే ఆ పరిస్థితిలో మన బలహీనతల్లో మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తుంటాడు. మనం సొమ్మసిల్లిపోకుండా, పడిపోకుండా మనల్ని పైకి లేవనెత్తుతూ ఉంటాడు. మన పక్కనే ఉండి మనల్ని బలపరుస్తూ, మనకు సహాయం చేస్తూ, మనకు ఒక మాట ఆయన ఇస్తూ, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. సో కాబట్టి అంత అద్భుతమైన ప్రణాళిక. అలాగే దేవుని ప్రేమించే వారికి ఒకవేళ మనకు అర్థం కానివి కొన్ని ప్రతికూల పరిస్థితులు జరిగినా చివరికి దేవుడు ఏం చేస్తాడంటే వేటి కొరకు దేవుని ఆయన మార్చేస్తాడండి. ఎలా మార్చేస్తాడవి? మేలు కలుగుట కొరకై. అంటే వాటిని మనకు మేలు కలిగించే విధానం దేవుడు మనకు మార్చేస్తాడు వాటిని. సో సమస్తం కూడా ఆయన సమకూర్చి జరిగించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన మీద ఆధారపడదాం. ఆయన ఆలోచనలు తీసుకున్నప్పుడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు, ఓకే, ప్రస్తుతానికి కొన్ని మనకు అర్థం కాకపోయినా ఆయన సహాయంతో భవిష్యత్తులో దేవుడు ఏ ఉద్దేశం కొరకు దేవుడు అనుమతించాడో ఒక విషయాన్ని మన జీవితంలో మరి మనము దాన్ని అర్థం చేసుకునే వారుగా ఉంటాం. రైట్. సో కాబట్టి ఆ రీతిగా ప్రభు వైపు చూద్దాం, ప్రభు మీద ఆధారపడదాం. సో మా సహోదరుడు ప్రహ్లాద్ గ్రూప్లో ఉన్నట్టున్నాడు. ప్రహ్లాద్ ప్రార్థన చేసినట్టయితే మరి మనం ఈ యొక్క బైబిల్ స్టడీని ముగించుకుందాం. ప్రహ్లాద్ ప్రార్థన చేయడానికి అవుతుందా? ప్రార్థన చేయ ప్రహ్లాద్. కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని విన్న వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా రోమిలికి రాసిన పత్రిక కొంచెం గట్టిగా లౌడ్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రకారంగా ప్రభా మాతో మాట్లాడుతున్నావు ప్రభా, మమ్మల్ని బలపరిచినావు తండ్రి. మా ఐడెంటిటీ అది క్రీస్తులోనే ఉందని నీ దాసుని ద్వారా మాతో మాట్లాడవు ప్రభా. మమ్మల్ని ఎంతో బలపరిచావు తండ్రి. పరిశుద్ధాత్మ దయమా, ఇదే పోలికగా నా తండ్రి పౌలు గారు చెప్తున్నట్టుగా నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని అని చెప్పినట్లుగా ప్రభువా, పరిశుద్ధాత్మ దైవమా, మేము ప్రతి అవసరతల్లో, ప్రతి ఇబ్బందుల్లో నా తండ్రి మేము ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో మీ వైపు మేము చూస్తూ నడుచుటకు సహాయం చేయండి తండ్రి. నా ప్రభ మిమ్మల్ని ఆనుకుంటూ పరిశుద్ధాత్మమా మేము నా తండ్రి మీ పైన ఆధారపడే కృపను మాకు దయచేయండి. యెహోషువ ఎలాగైతే నా తండ్రి మీతో నడిచాడో, మోషే ఎలాగైతే మీతో నడిచాడో నా తండ్రి, ఆ ప్రకారంగా పౌలు గారు నా తండ్రి అన్ని శ్రమల్లో దాదాపుగా నా తండ్రి 10-18
శ్రమల్లో నా ప్రభా అన్ని విషయాల్లో నా తండ్రి ఎక్కడ కూడా నాకు ఈ కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్ ఉంది అని చెప్పి సనుక్కోకుండా గొనుగోకుండా ప్రభా మీ పైన ఆధారపడుతూ ఎలాగైతే ముందుకెళ్ళాడో, తన పరుగుని ఎలాగైతే తుదముట్టించాడో, ఎలాగ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడో ఆ ప్రకారంగా మా జీవితాన్ని నా తండ్రి పరిశుద్ధాత్మదేమో మేము ముగించడానికి సహాయం చేయండి. ముగించే ముందు నా ప్రభా మా విశ్వాసం మేము పరీక్షించుకొని ముగించడానికి మా కృపను దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ప్రతికూల సమయంలో ప్రభా తండ్రి ప్రార్థనలోను వాక్యముతోను నా ప్రభా మేము ముందుకెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటే రాత్రికాల సమయంలో నా తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నీకు మాత్రమే ఘనత మహిమ క్రీస్తుకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమె ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. రైట్, అందరికీ ప్రైజ్ రాడండి, వందనాలు. ఈరోజు కొంచెం టైం అయింది. ఓకే, సో ఇది రికార్డ్ చేసిన సెషన్ మీకు పంపిస్తాము రేపు. సో కొంచెం మీరు ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని ఆ స్క్రిప్చర్స్ని ఫాలో అవుతూ కూడా ఒకసారి మెడిటేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీక్ మనము 9వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. సో వచ్చే గురువారం సాయంకాలం మీరు 9వ అధ్యాయాన్ని చదివి ప్రేయర్ఫుల్గా ప్రిపేర్డ్గా రావాల్సిందిగా కోరుతున్నాను. రైట్, గుడ్ నైట్. Thank you. గుడ్ నైట్. Good night. Good night. థ్యాంక్ యూ.